జై శ్రీమన్నారాయణ. ఈరోజు చాలా సంతోషం, ఒక పండగలాగా ఉంది. మాట్లాడకపోతే మా మేడం కొడతారు, దగ్గరే ఉన్నారనమాట. తను ఒక అమ్మ అన్నమాట. నిజంగా చాలా సంతోషం ఈ గ్రామానికి రావటం. ఈ గ్రామం ఒక పుణ్యం చేసుకున్నదనమాట. అమలు అన్నట్టు భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి ఇలాంటి కార్యక్రమం చేయటం చాలా చాలా సంతోషం. నా పేరు డాక్టర్ చలమల హైమావతి, మానవ హక్కుల జాతీయ చైర్పర్సన్. గ్రామాల్లోకి ఇలా వచ్చాము అంటే ఒక 10 సంవత్సరాల కింద బ్యాక్ వెళ్ళిపోయింది. ఇందాక నడుస్తుంటే మాది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా తిరువురు గ్రామంలో పుట్టాము. ఎక్కడో ఒక పల్లెటూరు పెనుగొనలో ఒక గ్రామం పుట్టాము. ఆ గ్రామంలో పెద్దగౌడు మా తాతగారు. ఆ గ్రామంలో ఇట్లేగా కూర్చోబెట్టి మహిళలందరూ కూడా ఇలాగే ఉండాలి, ఎలా ఉండాలి మహిళ అనేది చిన్నతనం నుంచి మాకు నేర్పించారు. అక్కడి నుంచి మేము నేర్చుకున్నాము. తర్వాత ఎంతో కష్టపడి ఏదో ఒకటి మానవ సేవ మాధవ సేవ అని దాన్ని మేము తీసుకున్నాము. 11 సంవత్సరాలప్పుడు చిన్నప్పుడు మ్యారేజ్ చేశారు. అప్పుడు మాకు తెలియదు. పిల్లలు ఇంతే నా జీవితం, ఇంకేదో చేయాలి, ఆడపిల్లగా పుట్టి ఆడపిల్లగా పోకూడదనే ఒక సంకల్పంతో కుట్టు శిక్షణ అనేది మేము తీసుకొని సుమారుగా 1,00,000 మందికి కుట్టు మిషన్ నేర్పించాను. ప్రతి పేద గ్రామాలకు వెళ్ళి పేద మహిళలు, పిల్లలుండి భర్త లేని వాళ్ళు, ఆర్థికంగా ఎదగలేకోకుండా చాలామంది తప్పుడు మార్గాలు వెళ్తున్నారని అది ఎన్నుకున్నాను నేను. ప్రతి గ్రామాలకు వెళ్ళి ప్రతి పంచాయతీ ఆఫీసులో ప్రతి పెద్ద గ్రామం ప్రెసిడెంట్ని పట్టుకొని ఆ గ్రామం మొత్తం చాటింపు వేయించి అందులో అందరినీ కుట్టు మిషన్ నేర్పించి వచ్చేటప్పుడు కూడా అక్కడ బ్యాంకుకి సంబంధించింది లోన్ పెట్టించి మిషన్లు ఇప్పించి ఆ స్కూల్ డ్రెస్సులు ఇప్పించి, అంటే నేను వచ్చిన తర్వాత కూడా 40 రోజులు కోచింగ్, నేను వచ్చిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ వాళ్ళు పని చేసుకోవాలని అలా ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని ఏసీ కుటుంబాలు చాలామంది సత్తుపల్లి చివరన ఉండే, ఇంత క్రితం 2016లో ఉండే కుటుంబాలు. ఆ కుటుంబాలకి కుట్టు మిషన్ ఎందుకు లేట్ అవుతున్నారమ్మా అంటే, అప్పుడు మా భర్త ఏదించుతున్నారమ్మా ఇట్లా సంగతి, ఒంటిని ఇంటిని ఒక బీడీ కాల్సిన ఘాట్లు, ఒక మహిళకి ఎలా ఉండకూడదో అలా కాల్సిన ఘాట్లను చూశాను నేను. అవి నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు ఆ గ్రామంలో మన ఎస్పీ గారిని కలిస్తే, మేమేమి చేయలేమమ్మా, మహిళగా మీరు చేయొచ్చు అన్నారు. వాళ్ళందరినీ కూడా గుడిసెలు కాలబెడితే మేము ఎలా బతకాలి అంటే అక్కడ వాళ్ళందరికీ కూడా కుట్టు మిషన్ నేర్పించి, అప్పుడు తుమ్మల గారు ఉన్నారు, వారితో 250 ఇళ్ళు కట్టించాము వాళ్ళకి. కొండ జాతిలోని ఒక కొండరెడ్డిలు ఆ గ్రామాల్లో అడవిల్లో ఉంటారు. ఎక్కడో హైదరాబాద్ పైన ఫస్ట్ కోవేళ్ళు హైదరాబాద్లో వెళ్ళి 200-300 మంది వెళ్ళి అక్కడి నుంచి అతను మోసం చేస్తే నడుచుకుంటూ వచ్చారు కొత్తగూడెం భద్రాచలంలో. వాళ్ళు మన దగ్గరకు వస్తే అక్కడ ఆ అధికారిని పట్టుకొని వారికి డబ్బులు ఇప్పిస్తే, అమ్మా ఎక్కడికో ఎందుకు వెళ్ళాలయ్యా, మీకేంటి, మీరేం కావాలని అడిగితే, ఇక్కడే ఉన్న ఒక చిన్న పాటు మేము ఏదన్నా పని చేసుకుంటామంటే ఆ గిరిజల బిడ్డలకి, ఆ కొండ జాతి బిడ్డలందరికీ కూడా అక్కడ కూడా ఒక 150 ఇళ్ళు కట్టించి, అప్పుడు చేతక్క ఒక మాకు సోదరి అమ్మ, ఆమెతో మాట్లాడి ఆ 150 ఇళ్ళు కట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడ వారందరికి కూడా మేము మిషన్ నేర్చుకుంటామన్నారు. అక్కడ మిషన్ నేర్పించడం జరిగింది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా. ఆ తర్వాత ములుగు జిల్లాలో కూడా ఎంతోమంది అక్కడ ఇళ్ళన్నీ కూడా పోయినాయి, వాళ్ళకు కూడా మిషన్లు నేర్పించడం జరిగింది. నాకు చేతనైన మరికి మానవ సేవ మాధవ సేవ తప్ప వేరే సేవ అనేది నాకు తెలియదు. నాకు 2 బిడ్డలమ్మ, బిడ్డలకు పెళ్ళిళ్ళు, మనవరాళ్ళు అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత చిన్న చిన్న విషయాలు, ఫోన్లు వల్ల ఈ రోజున మంచి, దాంట్లో చాలా మంచి ఉంది కానీ దాంట్లో చెడు ఉంది. అది తీసుకొని చిన్న చిన్న విషయాలకే సంవత్సరానికి, నెలకి, 2 నెలలకే మరీ విడాకులు తీసుకుని దారుణంగా తయారయ్యి రోడ్ల మీద పడిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో నేను ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఎందుకు చేయకూడదు అనేది ఇప్పటికీ 33 సంవత్సరాల నుంచి కూడా ఈ సర్వీసుల్లో ఒక భాగం అన్నమాట. ఇది కూడా మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి ఆ సంస్థకి జాతీయ చైర్పర్సన్ దాన్ని, అది కూడా స్థాపించి ఒక 11,000 మందికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి నిలబెట్టి
అందులో ఉన్న సంతోషం ఇంకా దేంట్లో లేదనిపించింది నాకు. మీరన్నట్టు జంతువుని చంపటం చాలా పాపం. నేను తీవ్రంగా ఎప్పటి నుంచో ఖండించాను సార్. మీకులాగా ఎవరు కూడా ఇలా ముందుకు రాలా, మా అమ్మలాగా దీన్ని ప్రోగ్రామ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సంవత్సరం మా పరిచయం. సంవత్సరంలో అమ్మకి మన మెడిటేషన్ అమ్మకి ఒకరు జాతీయ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు కూడా ఇప్పించటం జరిగింది అమ్మకి. ఇప్పించటం జరిగింది అమ్మకి. ఆ పరిచయం మాకు అమ్మకి ఇద్దరు నిజంగా చాలా సంతోషం. అంటే మాదొక ఫీల్డ్, అమ్మదొక ఫీల్డ్. ఏది ఏమైనా సరే మానవ సేవే, అందరం చేసేది కూడా అదే. కాకపోతే ఏంటంటే అందరం కూడా ఒక్కరు నడిస్తే బాట కాదు, అందరూ నడవాలి. కానీ అందరి కోసం ఆగకూడదు. ఎవరి బాట వాళ్ళు నడుస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా మనం నడుస్తాం. ఇందాక ఒక జెండా పట్టుకొని మనం అందరం వెళ్తున్నాము. అందరూ లైన్కి వెళ్తాను ఎంత నిండుగా ఉంది, ఒక్కరు వెళ్తే ఎలాగుంది. అలాగే అందరం కలిసిమెలిసి పని చేసుకుంటే చాలా మంచిదని నా ఆలోచన. దానికి ఫస్ట్ మా ఇన్ని సంవత్సరాల కష్టం. ఏ వయసులో అయితే మనకి ప్రశాంతం కావాలి, ఇప్పటిదాకా పిల్లలు ఇల్లు కట్టుకోవటం, ఇంకా అమౌంట్ సంపాదించటం, ఇంకా పిల్లలు మ్యారేజ్ చేయటంలోనే మన జీవితాలు అయిపోయినాయి. ఇప్పటికైనా ప్రశాంతం ఏది అంటే ఇదొక్కటే. లాస్ట్కి చనిపోయితే ఆ పరమాత్మను చేరుకునేది ఏంటంటే ఇదొక్కటే. కాకపోతే ఏంటంటే నాకు తెలవకోకుండే నేను ఆటోమేటిక్గా ఆ సేవలోకి వెళ్ళిపోయాను. ఈరోజు నాకు ఏదైనా చిన్న కష్టం వస్తే నేను పొందిన ఒక 33 అవార్డులు తీసుకున్నా. ఆ అవార్డులన్నీ చూసుకుంటాను. అమ్మ నేనేనా ఇంత కష్టపడింది అని. ఏ రోజు తిన్నానో ఏ రోజు తినలేదో నాకు తెలియదు. మా మా పుట్టిళ్ళన్నీ పంచాయతీ ఆఫీసులోనే జరిగిపోయినాయి. ఒక ఫ్యామిలీని నిలబెడితే ఫస్ట్ అన్నిటికడికి నాకు తెలిసింది చెప్తున్నానమ్మా. ఒక ఫ్యామిలీని నిలబెట్టిన రోజున అందులో చాలా సంతోషంగా హ్యాపీగా వెళ్తే ఆ రోజు భోజనం కూడా తినబుద్ధి అవ్వదు. అంత సంతోషం నాకు. ఎందుకంటే అంత అందమైన రమగారిలాగా ఇల్లు కట్టుకున్నారు. ఆ కుటుంబం, బిడ్డలు, భార్య భర్తలు ఎంత నిండుగా ఉన్నారమ్మా, ఎంత నిండుగా ఉన్నారు. ఆ ఇల్లు, ఆ పిల్లలు, తర్వాత ఏ పైనైనా సరే నాకు తెలిసిన పని అది. అందులో ఉన్న సంతోషం మామూలుగా ఉండదు. 2 కుటుంబాలను కూర్చోబెట్టి, 2 పిల్లల్ని కూర్చోబెట్టి ఏమిటి మీకు సమస్యలు, అసలు రానున్న భవిష్యత్తు ఏంటి, ఇప్పుడున్న కొన్ని కేసెస్ చూస్తుంటే చాలా బాధేస్తుంది. చాలా మొన్న రీసెంట్గా ఇప్పుడు మాట్లాడుతున్న మేడం ఇంట్లో కూడా ఒక కేసు వచ్చింది. భార్యాభర్తలు మ్యారేజ్ అయిపోయింది, భర్త చనిపోయాడు. ఆ తల్లి భర్త చనిపోయాడని బిడ్డలను వదిలేలా ఎంతో కష్టపడి 30 సంవత్సరాలు పెంచిందని. 2 బిడ్డలు, అబ్బాయి అమ్మాయి. ఇది అందరికీ తెలవాలి. అంటే మీకు మ్యాక్సిమం తెలుసు, నేను చెప్తాను. ఇప్పుడు రీసెంట్గా వచ్చింది నాకు ఈ కేసు. అన్నా చెల్లెళ్ళు అంటే ఆమె బిడ్డల్ని బాగా సంపాదించి బాగా కష్టపడుకోకుండా పెంచాలి అనే ఆలోచనతోనే ఆమె ముందుకు పోయింది తప్ప 2 అన్నా చెల్లెళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారా, లవర్ అయ్యారా, రేపొద్దున పెళ్లి చేసుకుంటారా లేదా సస్తారని కూడా తెలవకోకుండా ఈ రోజున ఆమె పని ఆమె చూసుకున్నది తప్ప ఇంట్లో ఏం జరుగుతుందని చూసుకోకుండానే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ చచ్చిపోయే పరిస్థితికి వచ్చారు. ఆ పిల్లలిద్దరూ ఏమవుతారు, చేసుకుంటే పిల్లలు పుడితే పిల్లలకి ఏమవుతారు, అసలు ఈ తల్లి ఏమైంది, తల్లి ఇన్నాళ్ళు పెంచింది ఏం చేయాలని. అందుకని కుటుంబాన్ని ఫస్ట్ చూసుకోవాలి. కుటుంబం ఏం చేస్తున్నాం, మన పిల్లలు ఏంటి, భర్త ఎక్కడికి వెళ్తున్నారు, మన బిడ్డలు ఫోన్లో ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం, అసలు ఈ సమాజానికి ఏదో చేయకపోయినా బాధలేదు. కానీ తల్లి మన కుటుంబానికి మనం చూసుకుంటాం చాలా అవసరం అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని అన్ని చూస్తుంటే ఎంత భయంకరం అంటే ఎంత భయంకరం. ఆ బిడ్డలతో మాట్లాడిన తర్వాత ఆ తల్లి ఏం చేయాలి, ఆ తల్లి చచ్చిపోవాలా, పిల్లల్ని చంపాలా, అట్లనే మ్యారేజ్ చేయాలా, అట్లని చంపేయాలా. భర్తకు దూరమై 30 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాలు కంటికి రెప్పగా బిడ్డలను చూసుకున్నాక బిడ్డలు ఇలా చేస్తే ఏం చేయాలి. మాట్లాడిన తర్వాత మేమిద్దరం చచ్చిపోవడానికన్నా సిద్ధంగానే మేము విడిపోము అన్నారు. అన్నా చెల్లెళ్ళు వారిద్దరిని అమెరికా పంపించి ఆ తల్లి అలా ఉండిపోయింది. అంటే ఆ తల్లికి భర్త తోడు లేదు, బిడ్డలు తోడు లేడు. చూసినామా, అది ఎంత భయంకరమైనది చెప్పండి. ఇంకా ఏ మెడిటేషన్లో కూర్చుంటే ఆమెకు మనశ్శాంతి రావాలి సార్. అందుకనే ఫస్ట్ కుటుంబం అమ్మ, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ మన ఇంట్లో ఇల్లు ఉడిచామా, బట్టలు ఉతుక్కున్నామా,
అవి కాకుండా ఫస్ట్ మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన పిల్లల్ని ఎంత బాధ్యతగా పెంచుతున్నాం. చదివియండి, కానీ ఎన్ని డబ్బులు ఇస్తున్నావా, ఎంత చదివిస్తున్నానని కాకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒక కన్ను వేసి, ఒక కదు 100 కళ్ళు వేసి ఉంచండి. కొన్ని ఇలాంటివి జరగకోకుండా ఉంటాయి. మొన్న ఒక అమ్మాయి అండి, చిన్న పిల్ల 2 ముగ్గురిని తీసుకుని వచ్చింది. ఏంటమ్మా అంటే వీళ్ళు ముగ్గురు నాకు కావాలంటుంది. ఆడపిల్ల అండి, అసలు ఎటు పోతున్నామో అర్థం కావట్లేదు పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆడపిల్ల అట్లా అబ్బాయి నాకు కావాలి, ఇప్పుడు నాతోనే ఉంటుంది, నాకు కావాలి, నువ్వు వదిలిపెడితే నేను పోతారా అంటున్నాను. దీనికి నేను చాలా ఖర్చు పెట్టానా అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో గలీజైన మన వ్యవస్థలో బతుకుతున్నాం మనం. ఒక 5 ఏళ్ళు బాబు, వాడేం చేశాడు, భర్తతో కోపం అయితే భర్త తిడిపోవచ్చు కదా, వాడిని చంపేసి మూట కట్టేసింది ఒక సీఏ, ఏదో ఒక ఆఫీస్ కట. దేనికంటే చదువు, దేనికంటే ఆ సంస్కారాలు లేని చదువు. అలా చెప్తే చాలా అంటే మేముండే ఫీల్డ్ కాబట్టి నాకు బాధ అనిపించి, అందరూ అమ్మలే ఉన్నారు ఇక్కడ, అందరూ నాన్నలే ఉన్నారు, అందరం పెద్దవాళ్ళే ఉన్నారు, చిన్నపిల్లలు ఎవరూ లేరు ఇక్కడ. అంటే కొన్ని విషయాలు అంత భయంకరమైన ఇంకా చాలా ఉన్నాయి. విలువైన టైం అనేది మనం ఇవ్వాలి కాబట్టి చెప్పటల్లా చాలా వస్తున్నాయి కొన్ని కేసెస్లో. దయచేసి ఫస్ట్ మన కుటుంబాన్ని ప్రేమించుతాం, మన భర్తని ప్రేమించుతాం. ఈ రోజున ఇంట్లో ఒక ఆయన ఉండాలి, బయట ఒక ఆయన ఉండాలా? అవసరమా అమ్మ? ఒకప్పుడు మగవాళ్ళు చేశారు, ఇప్పుడు ఆడపిల్లలు కూడా చేస్తున్నారు. ఎందుకు చేయాలమ్మా? అది ఎక్కడి నుంచి వస్తుంది? మన ఒక తల్లి ద్వారానే వస్తుంది కదా. ఇప్పుడు అమ్మ అన్నారు ఇందాక, 50 ఏళ్ళ నుంచి మెడిటేషన్ ఇప్పుడే కావాలంటే ఒక అమ్మ అన్నారు ఇందాక, లేదు చిన్నప్పటి నుంచి రావాలి అమ్మ అన్నారు. కానీ చిన్నప్పటి నుంచి మనం ఒక బిడ్డని సక్రంగా పెంచితే ఇవన్నీ కావాలమ్మా మనకి? చెప్పండి. ఇవన్నీ లేదగా ఇలాంటి పెద్దవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, 10 సార్లు చెబుతున్నారు మనకి, మారండి అని. ఒక మొక్కలోంచి చిన్నప్పటి నుంచి మన కుటుంబంలోంచి అప్పుడే మెడిటేషన్ నేర్పండి, అప్పుడే చదువులు నేర్పండి, అప్పుడే సంస్కారం నేర్పండి. తల్లిని ఎలా గౌరవించాలి, తండ్రిని ఎలా గౌరవించాలి, రేపు రానున్న భవిష్యత్తులో నా కుటుంబం, నా పిల్లలు ఎలా ఉండాలనేది పెంచండి. పక్కవారితో ఎలా ఉండాలి, మన బిడ్డలతో, అక్క చెల్లెలతో, అమ్మ నాన్నలతో ఎలా ఉండాలనేది మనం నేర్పితే బాగుంటుందని నా ఆలోచన అమ్మ. దయచేసి ఇప్పుడు తల్లిదండ్రులు ముసలి వాళ్ళు, ఇప్పుడు అమ్మ అన్నట్టు చిన్న వయసు అమ్ములు, అంత చిన్న వయసులో అంతమంది అనాథలు పెంచాలా? అసలు ఆ అనాథలు ఎక్కడి నుంచి వచ్చారు? మన ద్వారా రాలా? ముసలి వాళ్ళు ఇప్పుడు మా దగ్గర ఉన్న ఒక 15 మంది ఉన్నారు, అందరూ ముసలు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 110 ఏళ్ళు. 110 ఏళ్ళు మేము బతుకుతామా? అందులో సగం కూడా బతుకుని చచ్చిపోతాం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఫుడ్ ఇవన్నీ కలుషితం అయిపోయినాయి కాబట్టి. అలాంటి వాళ్ళు వచ్చి కాళ్ళమే పడతారు, నా బిడ్డలు చూడలేదమ్మా, ఈ ఆశ్రమం వద్దులు అవసరమా అమ్మ? ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చొని అసలు మనం ఏం చేస్తున్నాం, మన తల్లిదండ్రులు లేకపోతే మనం ఎలా బతికాం అనేది ఒక్క నిమిషం ఆలోచన చేస్తే ఆ ముసలి వాళ్ళకి అంత అన్నం పెట్టలేమమ్మా? అక్కడి నుంచి ఇంత దూరం వేసుకుని కార్లు వేసుకుని ఖర్చు పెట్టుకున్నాం, తల్లిదండ్రులకు మొద్ద అన్నం పెట్టలేమమ్మా? పెట్టలేనప్పుడు మన బతుకెందుకు, మన బతకడం ఎందుకు? మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఉంటాడు, మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తుంది, అవునా కదా? ఒక 5 ఏళ్ళు లేదా మినిమం 10 ఏళ్ళు మనం ఏమిస్తున్నాం మన తల్లిదండ్రులకి, మన బిడ్డలు కూడా మనకు అది ఇస్తారు, అవునా అమ్మ? అలాగే చాలా చూసినప్పుడు చాలా బాధ వస్తుంది. ఆ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అమ్మ అంటది, అమ్మ ఈరోజు చేశారా, అమ్మ ఈరోజు చేశారా మెడిటేషన్ అంటది. ఏం చేస్తావు, అన్ని కేసులు వస్తుంటాయి, బుర్రలో మొత్తం 100 ఉంటాయి సమస్యలు. అయినా సరే వాళ్ళకి చేతనైన మరికి నా దగ్గరికి వస్తే నాకు చేతనైన మరికి చేసి పంపేటోళ్ళు నాకు బాధ్యత. నాకు ఎప్పుడు అంటారు, మీకు బీపీ ఉన్నారు, మీరు తగ్గండి, మీరు మెడిటేషన్ చేయండి, మీరు బాగుండాలి అమ్మ అని. నిజంగా మాలాంటి వాళ్ళకి చాలా అవసరం ఇది. ఎందుకంటే కొన్ని నిద్రపోని రేతులు చాలా ఉంటాయి మాకు, చాలా. ఈరోజు కేసు అయిపోయిందంటే నెక్స్ట్ ఇంకోటి. ఒక అబ్బాయి పేదవాడికి పుట్టటమే నా పాపం వాడిది, వాడు నిన్నొచ్చిన కేసు ఇది. పేదవాడిగా పుట్టినప్పుడు పేదవాడిగా చనిపోవాలా? వాడికి ఆరోగ్యం బాగా హాస్పిటల్కి వెళ్తే బాగున్నోని తీసుకెళ్ళి ఏదేదో వైద్యం చేసి పిచ్చి హాస్పిటల్ పంపించాడు. నాకు పిచ్చి లేదు అన్నా కూడా వినుకోకుండా వాడికి ఏదో ఇండిషన్ చేస్తే ఏదో అయ్యి పాయిజన్ అయిపోయి చచ్చిపోయాడు. నా బాబు బాగున్నాడను ఆ తల్లి ఇప్పటికీ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టు చుట్టూ మొత్తం తిరుగుతూనే ఉంది, ఎవ్వరూ పట్టించుకోలేదు. అది మొన్న చూసి ఆమెకి ఏం కావాలమ్మా, నీ బిడ్డ చనిపోయాడు కదా, మేమేం చేయలేం కానీ అంటే, నా బిడ్డలాగా ఎవరు జరగకూడదు ఇలాగా అని ఆ తల్లి కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది. అలాంటి పరిస్థితులు, అలాంటి దాంట్లో అన్ని డబ్బు లేదా 2 పనులకు బాగా ముందు ఉన్నారు.
అస్సలు ఆడవారు నేను అనకూడదు, ఇద్దరూ రెడీగా ఉన్నారు, 2 పళ్ళు. దయచేసి అవన్నీ మానుకుంటే ఈ మెడిటేషన్ కూడా మనం తేలిగ్గా కడుపులోకి వచ్చేసింది. అవన్నీ మనం తల్లిదండ్రులు చూడలేము, బిడ్డలు సరిగ్గా పెంచలేము, భార్య భర్తతో కాపురం చేయలేము, అట్టని భార్యతో ఉండలేము. కొత్తది కావాలి ఆయనకు కూడా, ఏమి కూడా కొత్తది కావాలి. అలాంటి వ్యవస్థలో కుళ్ళు కుచింతరం దాంట్లో బతుకుతున్నాం. ఈ మెడిటేషన్ ఏమి ఎక్కిద్దామా మనకి? ఎక్కిద్దా? ముందు క్లీన్ చేసుకుందాం. ఇల్లు ఎలా పట్టిందో మనం ఎలా చేసుకున్నాం, మన బాడీకి ఎలా స్నానం చేసి మంచి చీర కట్టుకుంటామో అలాగే మన మనసుని కూడా క్లీన్ చేసేసుకొని మొత్తం కూర్చుంటేనే ఈ మెడిటేషన్ ఎక్కిద్దని నా ఆలోచన. ఇవన్నీ కూడా చాలా బాధ. మా చాలా చాలా కేసెస్ ఉంటాయి, చెప్పుకోవాలంటే చాలా టైం ఉంది. మీరందరూ భోజనం టైం అవుతుంది, అందరూ కొంచెం పెద్దవారు ఉన్నారు. నిజంగా ఒక ఆలోచన ఒక మనిషికి రావటం, ఇలాంటి గొప్ప ఆలోచన. ఇంతమంది బీపీలతో షుగర్లతో తొందరగా చచ్చిపోకూడదని ఒక అమ్మ ఇలాంటి ఆలోచన తీసుకొని తన జీవితం కూడా, ఇందాక అన్నారు ఆమెకి ఏం అవసరం అండి, మంచి ఎంప్లాయ్ భార్య, అవునా కాదా? ఏసీ గదిలో ఉండొచ్చు, ఏసీ కారులో ఉండొచ్చు, ఆ చెత్త తీసుకొచ్చి ఆ పిరమిడ్ కట్టాలని ఒక ఆలోచనలో, ఎంత గొప్ప ఆలోచన చెప్పండి అమ్మా. ఆ చెత్త తీయాలా? ఆమెకి ఏం అవసరం? అలాంటిది అంటే నేను చేయాలి ఇది అంటే 10 మందికి రేపు పొద్దున్న రానున్న భవిష్యత్తులో నేను ఉపయోగపడాలి, 10 మంది ఇంకా బతకాలి ఆ నేళ్ళలో ఒక ఆలోచనతో చేసే ఒక మంచి మనసుకి అమ్మ చాలా చాలా నీకులాగా గొప్ప ఆలోచన, గొప్ప మనిషి. ఒక నిజంగా ఇద్దరు భార్యాభర్తలు కూడా చాలా మంచివారండి. అమ్మ ఏదంటే సార్ కూడా అదే అంటారు, దానికి వ్యతిరేకం కూడా చేయరు. బిడ్డలు ఉన్నారంటే ఆనిముత్యాలు అమ్మ కుట్టెమ్మ. నిజంగా చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా. ఒక్క నిమిషం అండి. మాకు ఎలా పరిచయం ఏంటంటే, తను ఎంతో ఒత్తిడికి గురి అవుతున్న సమయంలో తనకి బీపీ ఉండి ఎన్నో కేసులు డీల్ చేస్తున్నారు ఇలాంటి. మరి అవి చాలా మన ఇంట్లో సమస్యలు మనం పరిష్కరించుకోవడానికే మనకి చాలా సమయం పడుతుంది, చాలా ఒత్తిడి పడుతుంది, రకరకాలుగా ఇవ్వాల్సింది. అలాంటి టైంలో తను చాలా ఒత్తిడికి గురి అవుతుంటే వాళ్ళ పక్కన లక్ష్మి గారని మణుగూరు నుంచి ఇక్కడ ఉన్నారు, ఒకసారి నించుంటే బాగుంటుందాం లక్ష్మి గారు. లక్ష్మి గారు మణుగూరులో మా దగ్గర ఉండి మాతో లక్ష్మి గారికి ఒకసారి క్లాప్స్ చేసుకుని తన అంటే ధ్యానం చేయండి హైమావతి గారు, ధ్యానం చేయండి అని అంటే ఎలా అని అంటే నేను కాదు కానీ ఒక నెంబర్ ఇస్తాను రామా గారు అని అక్కడ బాగా చేశారు, మణుగూరులో సర్వీస్ వాళ్ళు పిరమిడ్స్ కట్టించారు తనది అని చెప్పి ఫోన్ నెంబర్ ఇవ్వటం జరిగింది. అలా ఒక 9 గంటల నైట్ టైంలో మాట్లాడటం జరిగింది మేము. అప్పుడు మిమ్మల్ని చూస్తా అండి, కలుస్తా అంటే పర్వాలేదండి కూర్చొని పిఎంసీ ఛానల్ ఉంది కదా మనకి, దాని పేరు చెప్పి ఇలా చేయండి. తను ఉన్నారు పక్కన, ఇప్పుడు వాళ్ళు 40 days మొన్ననే ముగించుకున్నారు, మళ్ళీ మొదలు పెడుతున్నారు. తను ఇంత ఒత్తిడికి గురి అయ్యి వాళ్ళ ఒత్తిడే కాకుండా వాళ్ళ ఒత్తిళ్ళన్నీ భరించడం, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఒత్తిడి ఉంటుంది. అలాంటి ఎన్నో ఒత్తిళ్ళకి తను పరిష్కారం చేస్తున్నారు హైమావతి గారు, డాక్టర్ హైమావతి గారు. 33 అవార్డ్స్ తీసుకున్నారు, ఎన్నో ప్రజా సేవలు చేస్తున్నారు, మానవ సేవే మాధవ సేవ అన్నారు. కానీ తనకి ఎన్నో, నేను అదే అంటాను తన్ని, మీరు ఇంతమందికి హెల్ప్ చేయాలంటే ముందు మీరు చూసుకోండి. మీరు అది దేనివల్ల అవుతుంది? ఒక ధ్యానం వల్లనే అవుతుంది. ఎందుకు కుదరదు అంటే అది సపోర్ట్, ఇందాకే చెప్పుకున్నాం పిరమిడ్ గురించి. మనం కూర్చుంటే కుదరదు, ధ్యానం కుదరదు, ఆలోచనలు వస్తాయి, ఇంకా ఎక్కువ వస్తాయి కూర్చున్నప్పుడు, ఎక్కడ లేని పనికిరాని ఇంకా. అందుకని పిరమిడ్ సపోర్ట్ తీసుకోవాలి, పిరమిడ్లోకి వెళ్ళండి. తనకు సమయం ఉండదు కాబట్టి ఒక పిరమిడ్ మేమే డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే నేను ఆ రోజు మా చైర్లో ఎప్పుడు కూర్చొని చేసేటప్పుడు కూడా మీరు అందులో కూర్చొని ఒక్కసారి వెళ్ళాను ఇంటికి, అందులో మీరు కూర్చొని మాట్లాడుతుంటే దాని శక్తి తెలియకుండానే ఎంతో కొంత వస్తుంటుంది, ఖాళీ టైంలో చేస్తారు. అందుకనే ఇలాంటి ఒత్తిళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా, చిన్న పిల్లల దగ్గర నుంచి స్కూల్ పిల్లల దగ్గర నుంచి, వాడు స్కూల్ భయం, ఎగ్జామ్ భయం, టీచర్ అంటే భయం, పాట వస్తుంది పాడలేడు, అందరు నవ్వుతారని సమాధానం తెలుస్తుంది, నిలబడితే సమాధానం చెప్పలేడు, వాడి భయం వాడికి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఒత్తిళ్ళ నుంచి దూరం అవ్వడానికి ఈ ధ్యానం పరిచయం చేశారు పత్రిజీ. దానికి సపోర్ట్ పిరమిడ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఎక్కువ సమయం తీసుకుంటున్నాం. హనుమంతరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి క్లాప్ చేసుకుందాం. అన్నాల స్వర్ణమాల పత్రి గారికి, మరి ఆది గురువు సదానంద యోగి గారికి కూడా క్లాప్స్ కొట్టుకుందాం. మరి ఈ రోజున మరి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన మరి ఆది దంపతులు ఇద్దరు మరి శ్రీచక్ర పిరమిడ్ నిర్మాణం చేసి మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్న కుటుంబానికి ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం. మరి ఈ రోజున మనకి గెస్ట్లు, చీఫ్ గెస్ట్లు ఇద్దరు వచ్చారు, వాళ్ళకు కూడా ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం.
ఇప్పుడు మేడం చెప్పారు మానవ సేవే మాధవ సేవ అని. మానవ సేవ అంటే ఈ శరీరం, ఈ శరీరానికి సంబంధించింది మానవ సేవ. లోనుండి ఆత్మ ఏదైతే ఉందో ఆత్మకు చేసేది మాధవ సేవ. ఇప్పుడు మాధవ సేవ అని రమా గారు చేస్తున్నారు. అది మాధవ సేవ అంటే. మానవ సేవే మాధవ సేవ అంటే మాధవ సేవే మానవ సేవ. ఇప్పుడు మనందరికీ యొక్క ఆత్మజ్ఞానాన్ని ఇక్కడ అందించి ఆ తర్వాత భోజనాలు పెట్టినప్పుడు మానవ సేవ, ఆత్మజ్ఞానాన్ని అందించినప్పుడు మాధవ సేవ. అది మాధవ సేవే మానవ సేవ. కానీ మానవ సేవ మేడం చేస్తుంది. ఎంతోమందికి ఇళ్ళు నిర్మాణం చేసింది, ఎంతోమందిని తీర్చిదిద్దింది మేడం. అదంతా కూడా మానవ సేవ. మీకు తెలియాలని నేను చెప్తున్న విషయం. మానవ సేవ అంటే ఏంది, మాధవ సేవ అంటే ఏంది. మానవుల్లోనే ఇద్దరు ఉండారు, మానవుడు ఉండు మాధవుడు ఉండు. భౌతిక ప్రపంచం అంతా మనం తిరుగుతూ ఉంటే ఇది మానవుడు. ఆత్మజ్ఞానానికి సంబంధించింది, ఆత్మజ్ఞానానికి చెప్పుకుంటా ఇట్లా పిరమిడ్ నిర్మాణాలు చేస్తే అది మాధవ సేవ. ఓకే, థ్యాంక్ యూ. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి 40 సంవత్సరాలు ఈ భూమి మీద మరి ఎన్నో పిరమిడ్ నిర్మాణాలు చేసి వేలాది మందిని మరి పిరమిడ్ ధ్యానులను చేసి లక్షలాది మంది ఈ యొక్క జీవుల్ని కాపాడుకుంటా ఈ భూమి మీదకి ఆయన వచ్చారు. మరి వారి యొక్క శిష్య బృందం ఇదంతా కూడా ఆయన యొక్క శిష్య బృందం. ఆయన ఏదైతే కలలు కన్నడో ఈ భూమి అంతా కూడా, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి రక్షించబడాలని, ప్రతి మానవుడు బుద్ధుడు కావాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. మరి దాంట్లో భాగంగానే ఈ పిఎస్ఎస్ మూమెంట్ నిర్మించి ఆ పిఎస్ఎస్ మూమెంట్లో పిఎంసి ఛానల్ కూడా మరి తీసుకొచ్చి మరి పిఎంసి ఛానల్ ఈ రోజున పత్రి గారి యొక్క ప్రతిరూపం. మరి ఊరూరు తిరిగి ప్రతి జిల్లా మండలాల్లో తిరిగి సారు ధ్యానమాచక్రాలను చేసుకుంటూ ఉన్న సమయంలో మరి పిఎంసి ఛానల్ ఈరోజు వచ్చి దాన్ని భర్తీ చేసింది. పత్రి గారి యొక్క జ్ఞానాన్ని ఈ పిఎంసి ఛానల్ మనకి అందిస్తుంది. ఈ రోజున మనం ఒక పిఎంసి ఛానల్ని కాపాడుకోగలిగితే ఈ పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా మనం ఏదైతే ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకార జగత్తు ఉందో ఇది చేయగలం. మరి ఈ రోజున 142 దేశాల్లో పిఎంసి ఛానల్ వెళ్ళి మన యొక్క జ్ఞానాన్ని, పత్రిక యొక్క జ్ఞానాన్ని ఏదైతే అందించారో ఆ జ్ఞానాన్ని అంతా కూడా నిక్షిప్తం చేసి పిఎంసి ఛానల్లో జ్ఞానాన్ని అందిస్తున్నారు. 4 కోట్ల మంది ఇళ్ళకి వెళ్తుంది ఈ రోజున పిఎంసి ఛానల్. మరి అందరూ కూడా పిఎంసి ఛానల్కి సపోర్ట్ చేయాలి. మరి ఈ రోజున కార్యక్రమానికి వచ్చిన మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ అవకాశాన్ని మరి ఆది దంపతులు ఇచ్చినందుకు వారికి థ్యాంక్స్ చెబుతూ ముగిస్తున్నాను. ఇక్కడ స్టేజ్ మీద మనకి ముఖ్య అతిథులు డాక్టర్ మేడము, ఆక్యుపంచర్ మేడము, మానవ సేవే మరి మాధవ సేవ అని మన హేమావతి గారు, ఇక్కడ వచ్చిన అందరి పెద్దలకి, వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా మన మేడము రమా మేడము, రాధాకృష్ణ గారు, శ్రీ పరమాత్మ శ్రీచక్ర పిరమిడ్ ధ్యాన మందిరం వార్షికోత్సవానికి మనమందరం ఇక్కడికి వచ్చాం. నిజంగా కూడా మరి మేడము అక్కడ 2 పిరమిడ్లకి, ఇక్కడ ఒక పిరమిడ్కి, మరి ఇది అట్టిల్లు అంటే పుట్టిల్లు, ఇది మేడంది వాళ్ళ తల్లిగారి ఇల్లు. అయినా సరే ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ పిరమిడ్ నిర్మాణం చేసుకొని ఎంతోమందికి ఉపయోగపడాలి. చాలామంది పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా పత్రికారు చెప్తుంటారు, తల్లిగారు అంటే రక్త సంబంధికులందరినీ కూడా ఆత్మబంధువులుగా తయారు చేయడం. మరి మేడం అదే చేస్తున్నారు. కాబట్టి చాలామంది మన పిరమిడ్ మాస్టర్లు కూడా చేస్తున్నారు. ఇంకా కూడా మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ జన్మ తీసుకున్నాం మనం. మా అమ్మ వాళ్ళు కూడా పిరమిడ్ కట్టాం. నా పేరు శైలజ. మరి 2003లో ధ్యానం వల్లకి వచ్చాను నేను. మా ఇంటి పైన నిర్మాణం చేసుకున్న తర్వాత మా అమ్మ వాళ్ళ ఊళ్ళో కూడా కట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ జన్మ తీసుకున్నందుకు మనం భూమి రుణం తీర్చుకోవాలి. పత్రికారు ఏమంటారంటే ధ్యానం చేస్తే 40%, ధ్యాన ప్రచారం చేస్తే 80%, పిరమిడ్ నిర్మాణం చేస్తే 100%. 100% ఆధ్యాత్మికతలోకి రావాలంటే మనకు పిరమిడ్ నిర్మాణం చేయాలి. సత్యలోకానికి డైరెక్ట్ దారి అన్నారు పత్రికారు. ఎందుకంటే ధ్యానం చేయడం అనేదే సత్యం, ఆత్మ సత్యం. ఆత్మ తెలుసుకోవాలంటే మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే మార్గము శ్వాస మీద ధ్యాస. ఆ ధ్యానం తెలుసుకోవాలి అంటే నాకు మేడం చెప్పారు, దానికి సపోర్ట్గా పిరమిడ్ కావాలి.
ఇప్పుడు మనం కుక్కర్లో పప్పు వండుతుంది, ఎంతసేపు ఉడుకుతుంది? 10 నిమిషాల్లో ఉడుకుతుంది. అదే పప్పు బయట పెడితే అర్ధగంట పడుతుంది. ఎక్కువ నీళ్ళు పోస్తే పొంగిపోతుంది, తక్కువ నీళ్ళు పోస్తే మాడిపోతుంది, వండనాలకు కూడా ఇబ్బంది అవుతుంది, గ్యాస్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. అదే కుక్కర్లో పెడితే 3 విజిల్ రాగానే నీళ్ళు ఎక్కువ పోసినా తక్కువ పోసినా సేఫ్టీ వాళ్ళు ఖరాబ్ అయిద్దాము, కానీ వండనాలకు కూడా ఇబ్బంది ఉండదు. హాయిగా గ్యాస్ బంద్ చేయమంటే ఎవరైనా బంద్ చేస్తారు. అలానే మనకు కూడా టైం లేదు, కంప్యూటర్ యుగం ఇప్పుడు. మేడం చెప్పారు ఇందాక, ఎన్నో విషయాలు చెప్పారు. నిజంగా కూడా ఒక్క ధ్యానమే సమాధానం చెబుతుంది ప్రతి దానికి కూడా, ఇందాక మేడం చెప్పిన దానికి. ఎందుకంటే మనం 22 సంవత్సరాల ధ్యాన ప్రచారంలో ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నాను. మెడిటేషన్ చేపియండి మేడం ప్రతి ఒక్కళ్ళకి. ఇందాక సార్ కూడా చెప్పారు, పత్రికారు చెప్పారు, మానవ సేవే మాధవ సేవ. మానవ సేవ అనేది భూమండలానికి సంబంధించింది, ఇది మాధవ సేవ అనేది ఆకాశానికి. పత్రికారు చెప్పారు ఇది పిరమిడ్ సేవాదల్లో. అంటే భూమికి ఆకాశానికి నిచ్చెనలాగా ఉపయోగపడుతుంది ఈ ధ్యాన ప్రక్రియ. నరుడు ధ్యానం చేస్తే నారాయణుడు అవుతాడు. నారాయణుడు అయిన తర్వాత ఇంకేం బాధ? భగవంతుడికి ఏమైనా సాధించకుండా ఏమైనా ఉంటుందా? కృష్ణుడు ధ్యానం చేసిన తర్వాత సాందీపుల మహర్షి దగ్గర యోగీశ్వరుడు అయ్యాడు. కృష్ణుడికి ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడా? ఆయన గురించి ఏమైనా బాధపడ్డా? అందరికీ స్ఫూర్తిదాయకం అయ్యాడు. ధర్మస్థాపనను చేశాడు. ధర్మ సంస్థాపనార్థం సంభవామి యుగే యుగే. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కళ్ళు వస్తారు. ఆ యుగానికి పత్రికారు వచ్చారు. చక్కగా ఈ మేడం చెప్పిన వాటికి అన్నిటికీ ప్రశ్నలకి సమాధానం ఒకటే ధ్యానం చెప్తుంది. పత్రికారు కూడా చెప్తుంటారు, సమస్యలు ఉన్నాయంటే ధ్యానం చేయండి, కష్టాలు ఉన్నాయంటే ధ్యానం చేయండి, అనారోగ్యాలు ఉంటే ధ్యానం చేయండి. ఎందుకంటే ధ్యానం అనేది ఒక పాశుపతాస్త్రం మనకది ధ్యానం. ఆ ధ్యానం చేయడం వల్ల మనం ఇక్కడ ఎంతోమంది ధ్యానం చేశారు, మీ అందరికీ తెలుసు అనుభవాలు. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా మనము డీల్ చేస్తాం. ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. అనంతమైన శక్తి నేను అని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన సమస్యలాగా ఉండదు, దూది పింజంలాగా అయిపోతుంది. ఏడంతస్తుల బిల్డింగ్ మీద మనం ఉన్నామనుకోండి, కింద ఏం కనిపిస్తుంది మనకి? ఎంత చిన్నగానో కనిపిస్తుంది. ఇంకా 14 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళామనుకోండి, కిందిదేమీ కనపడదు మనకి. అలా మనం ధ్యానం చేస్తే ఆ శక్తిని మనం తెలుసుకుంటాం. కాబట్టి ఏ అనారోగ్యమైనా సరే, క్యాన్సర్ అయినా సరే, హార్ట్ అటాక్ అయినా సరే, ఎలాంటి క్లిష్ట పరిస్థితి అయినా సరే, ఎలాంటి ఎంత గొప్ప సమస్య అయినా సరే, అది ఈజీగా దాన్ని మనం దాటగలుగుతాం. పాశుపతాస్త్రాన్ని మనకు అందించాడు పత్రి గారు. కాబట్టి పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మనం. అన్నిటికీ సమాధానం ఒక్క ధ్యానమే. ధ్యానము దీనికి ఏంటంటే నియమాలు ఒక శాకాహారం. ఎందుకంటే ప్రతి జీవిలో ఆ భగవంతుడు ఉన్నాడు. అన్ని జీవుల్లో, సర్వజీవుల్లో నేనున్నా అంటాడు కృష్ణ పరమాత్ముడు. కాబట్టి ఆహార విధానం మార్చుకుంటే మన వ్యవహార శైలి బాగుంటుంది. పత్రికారు ఎంత ముందు చూపుతో మూలాలు వెతికి చక్కగా పిరమిడ్ సొసైటీని స్థాపించి 40 సంవత్సరాలు మరి లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి స్ఫూర్తిదాయకం అయ్యారు. నిజంగా కూడా పత్రికారి ప్రతిరూపమే పిఎంసి ఛానల్. ఇవాళ పత్రికారు మనం టీవీ పెట్టంగానే పత్రికారు కనిపిస్తూనే ఉన్నారు. మా బావగారు అంటున్నారు, పత్రికారు బాడీ వికెట్ చేశారా అనిపిస్తుందమ్మా అంటే, నిజంగా మరి అందరిలో పత్రిజీ గారు ఉన్నారు. టీవీ పెట్టినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, సెల్ ఓపెన్ చేసినా, ఎక్కడ బ్యానర్ అయినా, ఎక్కడ పాంప్లెట్ అయినా పత్రికారు. అంటే ఆ పత్రికారు ఏం చేశారు? జనాలలోకి అద్భుతమైన మెసేజ్ని తీసుకెళ్లారు. అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా చక్కటి ధ్యానాన్ని మనకి శ్వాస మీద ధ్యాస. టైం లేదు, సందర్భం లేదు, మడి లేదు, ఆచారం లేదు, మెయిన్గా రూపాయి డబ్బులు లేవు. ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ మన శ్వాస మీద మన ధ్యాస. ఎంత ఈజీగా ఎంతోమంది స్వామీజీలు వచ్చారు, కానీ వాళ్ళు అంత గట్టిగా నొక్కి ఒక్కడి నుంచి చెప్పలేకపోయారు. కానీ పత్రికారు మాత్రం అద్భుతంగా మనకి 3 మాటలతోనే 3 ముక్కలాట ఆడారు, వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు జీవించినా కానీ ఇంత పని చేయలేరు ఆయన ఒక్కడు మాత్రం చేశారు. కాబట్టి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మన ఎజెండా పత్రిజీ గారు, మనం అందరం కూడా పత్రిజీలవే. అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు మనకి. కాబట్టి ఈ కాన్సెప్ట్ని మనం ఏం చేయాలి? గురుదక్షిణగా అందరికీ అందించాలి. లేరు ఆయన, ఇప్పుడు కనపడట్లేదు, కానీ మనందరి రూపంలో ఆయన ఉన్నారు. కాబట్టి మేడం చెప్పారు ఎన్నో సమస్యలు, ఇందాక నేను వింటుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి వీటన్నిటికీ సమస్యలకు పరిష్కారం ఎంతోమంది సేవ చేస్తున్నారు. కాబట్టి మనకి ఇంత మంచి గొప్ప అవకాశం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి, అందరికీ ముందుకు తీసుకెళ్దాం. ఒక్క పత్రిజీ గారే ఇంత సొసైటీని స్థాపించిండంటే 6 కోట్ల మంది వీక్షిస్తున్నారు ఇవాళ. పిఎంసి ఛానల్ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం మనం. 6 కోట్ల మంది చూస్తున్నారు మన ఛానల్ని. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమంటున్నారు? మేము యూట్యూబ్ చూస్తున్నామండి, పిఎంసి చూస్తున్నాం, పత్రిజీ గారు స్పీచెస్ విన్నాం, మేము మాస్టర్స్ అనుభవాలు వింటున్నాం, మేము శాకాహారులుగా మారాము, మేము ధ్యానం చేస్తున్నాం అంటున్నారు. కాబట్టి పిఎంసి చూడండి అని చెప్తే చాలు, మనము ఒక పాంప్లెట్ ఇస్తే చాలు. ఏ పాంప్లెట్ ఇవ్వకపోయినా సరే పిఎంసి ఛానల్ చూస్తే చాలని చెప్తే మనకి అర్థమవుతుంది. వాళ్ళకి ఫోన్లో చెప్పుకోవచ్చు మనం, మరి అందరికీ పరిచయం చేయొచ్చు. ఇంత మంచి అవకాశం లేట్ అయిందేమో, ఎక్కువ సమయం తీసుకున్నా. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, మరి ముఖ్య అతిథులకు, ఆత్మ బంధువులకు ఆత్మ ప్రణామాలు. నా పేరు ఎస్ వెంకటేశ్వర్లు ఇల్లందు.
నేను గత 26 సంవత్సరాలుగా ఈ సాధనలో, ఈ యొక్క సేవలో, అంటే సేవ అంటే నాకు నేను చేసుకోవటం అండి, మన ఆత్మకు చేసుకునే సేవ ఇది. మన ఆత్మను ఉద్ధరించుకుంటానికి ఇదే పనిలో ఉన్నా నేను. త్రూఅవుట్ ఇండియా తిరుగుతాను నేను. మరి పత్రి సారినప్పుడు మహారాష్ట్ర, గుజరాత్ పంపించేవారు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాను. నేను సింగరేణి ఎంప్లాయీని. మా మేడం కూడా టీచర్. మాకు ఏ సమస్యలు, హాయిగా ఉన్నాము. 99లో పత్రిజీ ఇల్లందు వచ్చారు. నేను అప్పటికీ వ్యతిరేకం గురువులు కానీ బాబాలు కానీ వీళ్ళందరికీ వ్యతిరేకం. సాయిబాబా మీద మేము కాలేజ్ చదివేటప్పుడు సాయిబాబు సన్నాయి బాబు అని చెప్పి ఆయనకి వ్యతిరేకంగా పాటలు పాడేవాళ్ళం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఏదైతే వ్యతిరేకిస్తామో వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇది సత్యం. ఇది ఎవరినైతే జోకులు వేస్తామో వాళ్ళ దగ్గరికే పోతాం. అందుకే దయచేసి ఏది కూడా మనం కావాలని అనకూడదు. ఈవెన్ జోక్ కూడా వేయకూడదు. వేస్తే అది కర్మగా మనకి ఏర్పడి వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోతాం. వాళ్ళతో అవసరం పడుతుంది, తప్పదు. ఇవన్నీ నేను నేర్చుకున్నా గత 26 సంవత్సరాలుగా. అయితే నాకు తలనొప్పి ఉండేది. 10 సంవత్సరాల నుంచి సైనస్తో బాధపడుతున్నా నేను. ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. ఇంకా చలికాలం వస్తే ఇంకా ఎక్కువ ఉండేది, చలిగాలి పోతే ఇంకా ఎక్కువ వచ్చేదన్నమాట. సరే పత్రికారు వచ్చారు, మా ఆఫీస్కి వచ్చారు సింగరేణిలో ఇల్లందు. ధ్యానం చెప్పారు ఆయన. ధ్యానం చెప్తే రోగాలు పోతాయని చెప్పారు. మీ అసలే నమ్మం గురువుల్ని, ఏదో చెప్తారులే అట్లా అనుకున్నాం. సరే ఆయన చెప్పారు, ఒక 10 రోజులు వదిలేశాను నేను. సరే ఆయన చెప్పారు కదా చేద్దాం. ఆయన డబ్బులు తీసుకోలే, ఇంకేం దీనికి ఏవీ లేవు ఇక్కడ. మనం యాస్టీస్గా ఉండండి, మీ కుటుంబాన్ని, మీ ఉద్యోగాలు చేసుకుంటూ, మీ గుడ్డలు కూడా ఏం మారిన అవసరం లేదు, ఇదే గుడ్డలు వేసుకోండి, మీ గుణం మారాలి అని చెప్పి చాలా చక్కగా ఈజీగా ఉందన్నమాట. ఎవరి కాలు పట్టిన ఒక అవసరం లేదు. ఎందుకంటే కాళ్ళు పట్టుకోవటం అంటే నాకు ఇష్టం ఉండదు. అలా చెప్పారు. సరే బాగుంది అని కూర్చున్నాను నేను. వారం 10 రోజులు కూర్చున్నాండి. కరెక్ట్గా 6 నెలలకు మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పటికి 26 సంవత్సరాల నుంచి ఆ తలనొప్పి లేదండి. సరే ఇది చాలా బాగుందని చెప్పి నేను ప్రచారం చేస్తున్నాను. స్కూల్స్, కాలేజెస్, కౌన్సిలింగ్ కూడా చేస్తాను నేను చక్కగా. చాలా మంచిగా మనకు నచ్చింది, మనకు తెలిసింది, మనం తెలుసుకున్న సత్యాన్ని అందరికీ చెప్పాలి. సరే అది ధ్యాన శక్తి. పిరమిడ్ శక్తి గురించి చెప్తాను నేను. మా మేడం ఒక 2-3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉందండి. హైదరాబాద్ పోయి టెస్ట్ చేయించుకునేవాళ్ళం. టెస్టులకు అప్పుడు ఒక 10,000 అయ్యేటి, 2-3 రూపాయల మందులు రాసేటోళ్ళు. సరే అప్పుడు బొల్లపల్లి వెంకటేశ్వరరావు గారని మనకు ఖమ్మం జిల్లా, ఆయన ఫౌండర్ అనమాట. ఆయన దగ్గర పిరమిడ్ ఇచ్చారు. అప్పుడు 3,000 పెట్టి ఒక పిరమిడ్ తీసుకున్నాను నేను. ఈ పిరమిడ్ తీసుకెళ్ళండి సార్ అని చెప్తే తీసుకున్నా అండి. ఆ పిరమిడ్ వచ్చిన ఒక 5-6 నెలలకు మా మేడం మంచిగా అయిపోయింది, ఏ మందులు లేకుండా. అందుకే పిరమిడ్ శక్తి అంత గొప్పదండి. అందుకే ప్రతి ఇంట పిరమిడ్ ఉండాలి. సార్ చెప్పింది ఏంటంటే, ధ్యానం చెయ్యి, ధ్యానం చెప్పు, పిరమిడ్ కట్టు, అదనమాట. ఈ 3 ప్రతి వాళ్ళు చేయాలి. ఒక చిన్న పిరమిడ్ అయినా సరే మన ఇంట్లో ఉండాలండి. అంటే ఒక పిరమిడ్ ఉంటే అదొక వాస్తు శాస్త్రజ్ఞుడు, ఒక డాక్టరు, అన్ని రకాలుగా ఉంటుందన్నమాట. అందుకే పిరమిడ్ శక్తి అంత గొప్పది. మరి రమా మేడం గారు, రాధాకృష్ణ గారు ఎంతో సేవ చేస్తున్నారు. మనుగురు నుంచి 2006లో వాళ్ళ కోట పక్కన చిన్న షెడ్ వేశారు. ఆ షెడ్లో వచ్చి ధ్యానం నన్ను పిలిచారు క్లాస్ చెప్పమని. అప్పుడు మరి ఎంత గొప్పగా ఎదిగారు. మరి అందరూ కూడా, మనం అందరం కూడా గొప్ప వాళ్ళమే. పత్రి చెప్పింది ఏంటంటే అందరూ కూడా గురువులు కావాలి, ఇక్కడ శిష్యరికం లేదు, అదనమాట. అందుకే ఆయన కళ ఏంటంటే అందరు ధ్యానం చేయాలి, శాకాహారం కావాలి, పిరమిడ్ ఏం కావాలి. ఆయన ఒకటే చెప్పారు పిరమిడ్ గురించి. మిరపకాయ బజ్జీ చూస్తే తినబుద్ధి అవుద్దంట, నీళ్లు చూస్తే ఈత కొట్టు బుద్ధి అవుద్ది, పిరమిడ్ చూస్తే ధ్యానం చేయబుద్ధి అవుద్ది, అదనమాట సార్ చెప్పింది. నేను సార్తో గత 26 సంవత్సరాలుగా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అదండి. మరి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మరి మేడం గారికి అందరికీ కృతజ్ఞతలు. మరి మంచి పాట పాడాలను కానీ ఇప్పుడు టైం లేదండి, మళ్ళీ ఎప్పుడన్నా పాడదాం. థ్యాంక్ యూ. సరే. పరుల మేలు కొరకు పాటు పడడు వాడు ధన్యుడు, పరము కొరకు పాటు పడడు వాడు యోగి, యోగి కంటే ధన్యుడు ఉత్తమోత్తముడు. కాళికాంబ
హంస కాళికాంబా. అంటే 24 గంటలు కూర్చొని నేను ఒక యోగి కావాలి, నేను ముక్తి పొందాలి, మోక్షం పొందాలి అనే వాళ్ళకంటే సేవ చేసేవాడు, పరుల మేలు కొరకు పాటుపడేవాడు ధన్యుడు, పరము కొరకు పాటుపడేవాడు యోగి. ఈ ఇద్దరిలో ఎవరు గొప్పోళ్ళు అంటే యోగి కంటే ధన్యుడు ఉత్తమోత్తముడు. అంటే సేవ చేసేవాళ్ళు చాలా గొప్పోళ్ళు. అందుకే సార్ ఏం చెప్పారంటే మీరు ధ్యానం చేయండి, ధ్యానం చెప్పండి, ధ్యానం చెప్తూ మీరు ఉత్తమోత్తములు కండి అని చెప్పారు. రెండు వచ్చాయి మనకు అన్నమాట. ఇది ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతసహస్రోటి ఆత్మావందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. పిరమిడ్ అంటే పైరో అమిడ్, దాని యొక్క డెఫినేషన్ అంటే అగ్ని. పైరో అంటే అగ్ని. ప్రపంచ 7 వింతల్లో పిరమిడ్ ఒకటి అని తెలుసు చిన్నప్పటి నుంచి. ఈజిప్ట్లో కైరోలో గిజా పిరమిడ్ అనేది నిర్మాణం జరిగింది. అది పుస్తకాల్లో చదువుకున్నాం, అంతవరకే తెలుసు. దానిలో శవాలు భద్రపరుస్తారని చదువుకున్నాం. కానీ పత్రిజీ గారు దాన్ని అసలు మన నక్షత్రలోకవాసులు భూమి మీదకి తీసుకొచ్చిన అద్భుతమైన టెక్నాలజీ అని, ధ్యానం చేస్తే దానిలో చుట్టూ ఉన్న మన చుట్టూ కూడా విశ్వమయ ప్రాణశక్తి ఆవరించి ఉంటుంది. కానీ అది శక్తిని మనం తీసుకోలేని స్థితిలో ఉన్నాం. కానీ పిరమిడ్ ఏం చేస్తుందంటే ఆ శక్తిని, ఆ పిరమిడ్ యొక్క కోణము 52 డిగ్రీలు 51 నిమిషంతో నిర్మితమై ఉంటుంది. ఆ కోణం వల్ల అది విశ్వశక్తిని గ్రహించి దాన్ని స్టోర్ చేసి ఎవరు ఎంతమంది కూర్చున్నా కూడా దానికి శక్తి ఇవ్వగల కెపాసిటీ పిరమిడ్కి ఉంటుంది. దాని పరిమాణాన్ని బట్టి దాని శక్తి కూడా అంతగా ఉంటుంది. దాని పిరమిడ్ చుట్టూ 12 కిలోమీటర్ల వరకు కూడా దాని శక్తి ఉంటుందన్నమాట. ప్రసరిస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా దానిలో కూర్చుంటే త్వరగా ఆలోచన రహిత స్థితి వస్తుంది. ఇప్పుడున్న ఈ యుగంలో అసలు మనం అష్టాంగ యోగాల్లో 7వది ధ్యానం. యమ, నియమం, ఆసనం, ప్రాణాయామం, ధ్యానం, ధారణ, ధ్యాన, సమాధి, మొత్తం 8 ఉంటాయి అష్టాంగం. మన పూర్వకాల ఋషులందరూ మనకు చెప్పింది ఇదే. పతంజలి మహర్షి ఇచ్చింది కూడా ఇదే. ఆయన ఏం చేశారు, ధ్యానం 7వ స్టెప్లో ఉంది. పత్రిజీ గారు దాన్ని మొత్తం యమాల్ని, నియమాల్ని, ఆసనాల్ని, ప్రాణాయామాన్ని, ఈ ప్రత్యాహారం, ధారణ అన్నీ కలిపి మనం కూర్చునే పొజిషన్లోనే మనకు పెట్టేశారు. 2 చేతులు కట్టుకున్నప్పుడు యమ నియమాలు అయిపోతాయి. ఆసనం సుఖాసనం, ఎటువంటి కష్టాలు లేకుండా. పూర్వకాలంలో అందరూ పద్మాసనాలు వేసి, కూర్మాసనాలు వేసి, ఏయో రకరకాల ఆసనాలు వేసేవాళ్ళు. అవన్నీ లేకుండా ఇవన్నీ వేసే స్థితిలో ఇప్పుడు మానవులు లేరని ఆయన తెలుసుకుని, వీళ్ళంతా ఇప్పుడున్న యుగంలో వీళ్ళు కాళ్ళే వంగట్లేదు కాబట్టి హాయిగా కూర్చొని, చైర్లో కూర్చొని, సోఫాలో కూర్చోవచ్చు, ఎక్కడంటే అక్కడ హాయిగా కాళ్ళు 2 క్రాస్ చేసుకొని. ఆసనం కూడా చాలా సుఖ స్థిర ఆసనం, ఎంతో ఈజీ మెథడ్ అండి. ఇది కూడా చేయలేకపోతే ఇక మన జన్మ వేస్ట్. తర్వాత ప్రాణాయామం కుంభకం, రేచకం ఏయో ఉండే, చాలా కష్టపడి శ్వాస తీసుకొని వదలటం, బిగించడం ఇలా ఉంటుంది. అది కూడా లేకుండా సహజంగా నార్మల్గా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మాత్రమే గమనించమన్నారు. మనం గమనించకపోయినా మన శ్వాస జరుగుతూనే ఉంది. చిన్నప్పటి నుంచి మనం అన్ని పనులు చేస్తున్నాం కానీ శ్వాసని మర్చిపోయాం. మళ్ళీ ఆ శ్వాసని, మన శ్వాసే మన గురువు అని మన గురువు గారు చెప్పే వరకు మనకు తెలియదు. మళ్ళీ ఆ శ్వాసను మళ్ళీ పట్టుకొని మర్చిపోయినాం. మన శ్వాస మన దగ్గరే ఉంది, మన గురువు మన దగ్గరే ఉన్నాడు, అయినా మర్చిపోయాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ శ్వాసను పట్టుకోండి. ఆ శ్వాసే మనని అంతరంగానికి తీసుకెళ్ళే దారి. బయట దారి అయితే అందరూ చూపిస్తారు, అంతరంగంలోకి వెళ్ళాలంటే శ్వాస ఒక్కటే మన దారి చూపిస్తుంది. ఇంకా వేరే మార్గం లేదు. ఇక ఈ శ్వాసను కూడా మనం గమనించబోయామంటే ఇంక మన జీవితం, ఈ జన్మ 2 వేస్ట్. అలాగే ఆసనం, ప్రాణాయామం ఇదే అయిపోయింది. ధారణ, ప్రత్యాహారం ఉంది మధ్యలో ఒకటి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టామో ఆలోచన రహిత స్థితిలో విశ్వమయ ప్రాణశక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అదే మనం తీసుకునే నోటి ద్వారా తీసుకునే ఆహారం కంటే ఆ ఆహారం ఎన్నో రేట్లు ఎక్కువ. అసలైన మెడిసిన్ కూడా అదే. మనం ఎన్నో ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం కష్టపడి. అవి వేసుకునే బదులు చక్కగా కూర్చొని హాయిగా మీ ఇంట్లో మీరు కూర్చోండి. మీ ఇల్లే ఆశ్రమంగా, దేహమే దేవాలయంగా, జీవుడే దేవుడుగా, శ్వాసే గురువుగా చేసుకోండి. ఇది కూడా చేయలేకపోతే ఎట్లా? ప్రతి ఒక్కళ్ళు చేయాలి, దీన్ని తెలుసుకోవాలి, దీనిలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఇందాక మేడం చెప్పారు ఎన్ని సమస్యలు.
అన్ని సమస్యలకు ఒక్కటే పరిష్కారం, ధ్యానమే. వేరే ఏ మార్గం లేదు. ప్రతి పురుషుడు, స్త్రీ, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, ఏ దేశంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, సార్ చెప్పింది ఒక్కటే విధానం. హాయిగా కూర్చోండి, కళ్ళు రెండు మూసుకోండి, కళ్ళ ద్వారా 80% శక్తి బయటికి పోతుంది. దాన్ని పోనీయకుండా ముందు శక్తిని ఆపుకోండి, కళ్ళు మూయండి. కళ్ళు మూయలేమా? మన కోసం మన కళ్ళు మూయలేమా? మనమే బాగు చేసుకోవాలి. ఎవరు ఉద్ధరిస్తారు? మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచే పిల్లలకి, మనకు తెలిస్తే మన పిల్లలకు నేర్పుతాం. మనమే తెలుసుకోకపోతే, అందుకే మనం తెలుసుకొని మన పిల్లలకు నేర్పించి, రాబోయే రోజులు ఎలా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉంటాయండి. ఎందుకంటే అందరూ ధ్యానం చేస్తారు కాబట్టి. ప్రతి ఒక్కరికి వెళ్ళేది వరకు మేము నిద్రపోం. మా జీవితం మొత్తం దీనికే అంకితం. ఈ పిరమిడ్ మాస్టర్లు అందరి జీవితాలు దీనికే అంకితం. ఇది పత్రిజీ గురువు గారు మాకు చెప్పారు, మేము మీకు అందిస్తున్నాం. నిజంగా అండి, అసలు పత్రి సారు రాకపోతే ఎటుపోయే జీవితాలు అనిపిస్తుంది ఒక్కోసారి. చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం ఈ రోజులు రావాలని. కానీ మాకు ఆ ధ్యానం అన్నీ కరెక్ట్గా ఆలోచన స్థితులు చిన్నప్పటి నుంచి ఉన్నాం, కానీ ఆహారం గురించి మాకు తెలియదు. అప్పుడు మా తాతయ్య చిన్నప్పటి నుంచి మాకు పెనాన్స్పూర్లో భావాతీత జ్ఞానం అని, ఓంకారం అని చెప్పించేవాళ్ళు. డైలీ చేసేవాళ్ళం ఉదయం సాయంత్రం. కానీ వినాయక చవితి రోజు పద్మాసనం వేసుకొని వాళ్ళు వినాయక వ్రతకల్పన చేస్తుంటే నేను పద్మాసనంలో అలానే కూర్చుండిపోయేదాన్ని, తెలియకుండానే ధ్యానం చేశాను. కానీ ఆహారం గురించి మాత్రం తెలియదు. ఆహారం గురించి తెలిసిన తర్వాత దాని యొక్క అద్భుతం అంటే మాకు తెలిసింది. దాదాపు 25 సంవత్సరాల నుంచి మేము ఇదే దానిలోనే ఉన్నాం. మరి అసలు పూజ అంటే ఏంటి? మన హృదయమే హరిపీఠం చేసుకోవాలి, మన తలే శిఖరం, మన చేసే పూజ కర్మే. మన దేవుడికి ఏ కర్మ చేస్తాం? ఏదో పొందాలి ఫలితాలు, కోరికల కోసం చేస్తున్నాం. అదేమీ లేకుండా అసలు అడగాల్సిన అవసరం లేదు భగవంతుని. ఆయన్ని దూరం పెట్టుకుంటాం. మనలో ఉన్న భగవంతుని మనం బయట చూస్తున్నాం, మన లోపల చూడటం లేదు. మనం మాట్లాడే మాటే మంత్రం కావాలి, మన తినే తిండే నైవేద్యం కావాలి. అది అసలైన పూజ. మరి ఆ పూజకి మన కళ్ళు రెండు మూసుకుంటే ఆత్మ సాధన చేయాలి. అదే దీపం. మన దీపాన్ని మనం వెలిగించుకొని ఆయనకి అర్పించాలి. మనలో 6 కమలాలు ఉన్నాయి, 6 చక్రాలు. 6 కమలాలు వికసింపజేసుకోవాలి, అవి సమర్పించాలి, బయట పువ్వులు కాదు. ఇది అసలైన పూజ. భగవంతుడిని హృదయ హరిపీఠంలో నువ్వు స్థిరం చేసుకో, అప్పుడు నువ్వే భగవంతుడు అని తెలుసుకుంటావు. అహం బ్రహ్మాస్మి అనే అర్థం అవుద్ది అప్పుడు మనకి. చిన్నప్పటి నుంచి విన్నాం కానీ మరి తెలియదు మనకి అర్థాలు. అందరూ ఇది గౌతమ బుద్ధుడు సంవత్సరాల క్రితం మనకి అందించారండి పాళీ భాషలో, ఆనాపాన సతి అని చెప్పేసి. అప్పుడు ఆ భాష మనకు అర్థం కాలేదు, దాని గురించి తెలియదు. 500 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఆ గౌతమ బుద్ధుడు అందించిన జ్ఞానాన్ని మనకి అందరికీ అందించారు. మనం ఆ ధ్యానాన్ని అందరం పాటిద్దాం. సరే, చిన్న సాంగ్ ఒకటి. మనోహరం మహావరం శ్వాసమీద ధ్యానము, శుభప్రదం పిరమిడ్లో ధ్యానం. మనోహరం మహావరం శ్వాసమీద ధ్యానము, శుభప్రదం పిరమిడ్లో ధ్యానం. జీవుడే దేవుడని, దేహమే దేవాలయమని, శ్వాసే గురువని, సమయమే సాధనని ప్రకృతిలో ధ్వనించెను పత్రిజీ మైత్రితో. ప్రకృతిలో ధ్వనించెను పత్రిజీ మైత్రితో. మనోహరం మహావరం శ్వాసమీద ధ్యానము, శుభప్రదం పిరమిడ్లో ధ్యానం. సహనమే ప్రగతి అని, అనుభవమే జ్ఞానమని, దానమే ధర్మమని, ధర్మమే పుణ్యమని ప్రకృతిలో ధ్వనించెను పత్రిజీ మైత్రితో. ప్రకృతిలో ధ్వనించెను పత్రిజీ మైత్రితో. ఈ జ్ఞానాన్ని అందించిన మా గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు మీరందరూ క్రమం తప్పకుండా ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టండి, శ్వాసను గమనించండి. మీరు అన్ని పనులతో పాటు ధ్యానాన్ని కూడా ఒక పనిగా చేసుకోండి. అప్పుడు ఏ పని చేసినా కూడా అది ధ్యానమే అవుతుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన రమా రాధాకృష్ణ గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మరి మేడం గారిని చూశారు కదా, ఇక్కడ శ్రీమూర్తులు శ్రీ శక్తులు వీళ్ళని ఎవరిని కదిలించినా కూడా అపారమైన
చాలా భాండాగారం, జ్ఞాన ఆత్మ భాండాగారం ఆ మేడంలో వెల్లువిరుస్తుంది. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతోటి సుభాషితాలు సుభాషిణి గారికి మరి వారికి ఆత్మ పరిణామాలు. మరి శైలజ మేడం గారికి కూడా అసలు కంచు ఎట్లా మేము ఇందాక వర్షం వెలిసినట్టుందా మరి అట్లా. అదేవిధంగా హైమవతి గారు వారు ఎంతో మందికి ఎన్నో సమస్యలు మరి నివృత్తి చేసి ఈ సమస్యలు ఇట్లా పరిష్కారం కాదు, ధ్యానం ఒకటే మార్గం అని తాను తెలుసుకొని ఎంతో మందికి నేర్పడానికి సిద్ధమైనటువంటి హైమవతి గారికి కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో మామూలుగా కాదు మరి. అదేవిధంగా మరి ఫరా మేడం గారు 60 మందిని దత్తత తీసుకొని తన వంతు మరి ఇది యూనివర్స్కి సేవ చేస్తున్నటువంటి డాక్టర్ ఫరా గారు, వారికి కూడా అభినందనలు తెలియజేద్దాం. మామూలు మహిళా శక్తులు కాదు, ఈరోజు మనం వారిని చూసుకోవడం, వారి యొక్క ఆత్మజ్ఞానాన్ని మనం ఈరోజు ఎంతగానో మనం తీసుకున్నాం. మరి ఈ దేహం ఉన్నంత వరకే మానవ సేవ చేయాలని, మాధవ సేవే మానవ సేవ. అదేవిధంగా ఒక మహర్షి ఏం చెప్పాడంటే, నిప్పులేని నిమిషం ఇది జననమైన మరణమైన జీవితాన్ని అడుగడుగున నేర్చించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, దీని మించిన సైన్యముండునా. ఆయు నీకు అస్త్రమవును, శ్వాస నీకు శస్త్రమవును, దేహమున్న ఉన్నంత వరకే ఆయువు ఉన్నంత వరకే గెలుపు చాటరా, లే విజయం సాధించు. సో ఈ దేహం ఉన్నంత వరకే మనం ఈ భూమి మీద చేయాల్సినటువంటి కార్యక్రమాలు అన్నీ చేయాలి. దేహాన్ని కాపాడుకోవాలంటే మనం ఇటువంటి శాకాహార ర్యాలీలు, శాకాహారం ఆరోగ్యాన్ని ఎంతో చక్కగా చూసుకోవాలి. థ్యాంక్ యూ. మరి ఈరోజు మన ముఖ్య అతిథి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆనంద్ ప్రసాద్ గారు, ఖమ్మం. మరి నా పేరులోనే ఆనందం కాదు, అందరికీ ఆనందం ఉండాలని ఎన్నో జూమ్ క్లాసులు, ట్రెక్కింగ్లు మరి వివరిస్తూ ఆత్మజ్ఞానాన్ని పంచుతున్నటువంటి మరి ప్రసాద్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా వారిని కోరుతున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో అందరూ గురువులే. గురువులందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. వదిలేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మాట్లాడగలరు. ఇవన్నీ మచ్చు తునకలు మాత్రమే. మన సత్తిపండు మధ్య మధ్యలో వచ్చి పాపం మాట్లాడడం కోసం, ఎందుకంటే మరి లోపల ఉన్నదాన్ని బయటికి చెప్తేనే ఆనందం. కాబట్టి సో విచ్చేసిన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ధర్మో రక్షతి రక్షితః. చెప్పండి. అహింస పరమో ధర్మ. సో ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఏమిటి ధర్మం? హింస చేయకుండా ఉండడం ధర్మం. ఆ హింస ఎవరైతే చేస్తున్నారో అది జరగకుండా చూడడం. ఈ భూమి మీద అతి ఉన్నతమైనటువంటి పుణ్యం ఏదైనా ఉంది అని అంటే ఏంటది? సప్త సముద్రాలంతా. చెప్పండి. సప్త సముద్రాలంతా గోదానము, భూదానము, సువర్ణదానము, యజ్ఞయాగాదులు చేసినప్పటికీ ఒక జీవిని కాపాడితే వచ్చే పుణ్యంలో 16% మాత్రమే. అంటే ఇంకా 84% పుణ్యఫలం మిగిలే ఉంది ఒక జీవిని కాపాడితే. గుర్తుపెట్టుకోండి. మరి ఈరోజు మనం చేసిన కార్యక్రమాల ద్వారా ఎన్ని జీవులు కాపాడి ఉంటాయి? గత 40 సంవత్సరాలుగా పత్రిగారు చేసిన కార్యక్రమాల ద్వారా ఎన్ని జీవులు కాపాడబడి ఉంటాయి? మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేది బుద్ధుడి దగ్గర నుంచి ప్రారంభించబడింది. ఆ తర్వాత ఆ మరిచిపోయిన విషయాన్ని సదానంద యోగి గురువు గారి ద్వారా పత్రిజీని మళ్ళీ, ఇదంతా పరమ గురువుల ఎజెండా. పరమ గురువులందరూ కలిసి ఈ యొక్క సత్యాన్ని ఈ ప్రపంచానికి అందేది. ఎందుకంటే భూమండలము ఇక్కడ మనం 84 లక్షల జీవరాశుల్లో మానవుడు చాలా గొప్పవాడు అని చెప్తారు. ఎందులో గొప్పవాడు? సర్వనాశనం చేయడంలోనా, చంపుకు తినడంలోనా? ఈ రోజున వృక్ష సామ్రాజ్యాన్ని, జంతు సామ్రాజ్యాన్ని, ఖనిజ సామ్రాజ్యాన్ని అడ్డగోలుగా మరి సర్వనాశనం చేసేస్తున్నాం మనం. అవునా కదా? మరి నాశనం చేసేవాడు గొప్పవాడు ఎలా అవుతాడు? గొప్పవాడుగా ఉండవలసిన వాడు, ఇందాక హనుమంతరావు గారు చెప్పినట్టు పత్రిజీ ఇచ్చిన సందేశం, మాధవుడైన వాడు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. మానవుడు మాధవుడు కావడం కాదు, దైవం మానుష రూపేణ. ఈ మనిషి రూపంలో ఉన్న దైవాలం మనం. కానీ ఎలా ప్రవర్తిస్తున్నాం? అతి కిరాతకంగా, రాక్షసంగా,
బొగ్గు గనులను తవ్వేస్తున్నాం. మన శరీరంలోంచి ఏదైనా ఒక పార్టు వెళ్ళిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? మన స్త్రీలకు సహజంగా ఋతుస్రావంలో రక్తహీనత జరుగుతుంది. అంటే ఐరన్ లోపించిందమ్మా, ఐరన్ బాగా పెరగాలంటే నీకు రక్తం బాగా పెంచుకోవాలని చెప్తారు, అంతే కదా? అంటే మన శరీరంలో అన్ని ఖనిజాలు ఉన్నాయి. ఐరన్ లాగే గోల్డు, మన మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి లోపిస్తే ఎలా ఉంటుంది? మన శరీరంలో అవన్నీ లోపించినాయి అనుకోండి, సమస్యే కదా. మరి ఈ భూమిలోంచి మనం అడవులను నరికేస్తున్నాం, ఖనిజాలను మొత్తం తవ్వేస్తున్నాం, జంతువులను మొత్తం నరికేస్తున్నాం. మరి మానవుడు ఎలా గొప్పవాడవుతాడు? మానవ హక్కుల సంఘం మేడం మానవుల్ని రక్షించడం కోసం ఇలాంటి మేడం లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వారందరూ గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి జంతువుల్ని ఎవరు కాపాడాలి? మూగజీవుల్ని. మానవుడు, నోరున్న మానవుడు వాడికి సమస్య వచ్చిందంటే చెప్పుకుంటాడు, వచ్చి నాకు సమస్య వచ్చిందని కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. అవి కూడా సక్రమంగా చేయట్లేదు కాబట్టి ఇలాంటి హక్కుల సంఘాలన్నీ వచ్చి మానవుల్ని కాపాడుతున్నారు. మరి జంతువుల్ని ఎవరు కాపాడాలి? ఎంతోమంది గురువులు ఈ సత్యాన్ని బహిరంగంగా చెప్పలేకపోయారు. ఎందుకంటే మా శిష్యులు ఎక్కడే పారిపోతారో మమ్మల్ని వదిలేసని. కానీ పత్రిజీ ధైర్యంగా ఈ భూమి మీద జంతువుల్ని కాపాడాలి అని నొక్కి వక్కాణించారు. అదే వాక్కుని ఇక్కడున్న పిరమిడ్ మాస్టర్లు అందరూ, ఈ భూమండలం మీద 144,000 మంది పిరమిడ్ మాస్టర్లు ఈ సత్యాన్ని బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు. ఒక స్వామీజీ ఈ జంతువధ గురించి మాట్లాడితే అడ్డగోలుగా తిట్టారు, మొత్తం టీవీల్లో ఏకిపడేశారు. కానీ మనం రోడ్ల మీద ఇంత ప్రచారం చేస్తున్నా సరే ఎవరు ఒక్కరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? సత్యం ఉంది, సత్యమే వజయితే. ఇక్కడ మనం ఏదైతే ఆచరిస్తున్నామో దాన్నే మనం చెప్తున్నాము. ఈ పిరమిడ్ అనేది కింద అనేకం, పైన ఏకం. బుద్ధుడు 600 జన్మల్లో తెలుసుకున్నాడు దుఃఖం. ఆయనకేం దుఃఖం లేదు, రాజభోగాలు అనుభవిస్తున్నవాడు. ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాలన్నీ పోగొట్టడం కోసం ఒకే ఒకటి పరిష్కారం. 5.5 సంవత్సరాలు ఆయన అన్వేషించి తెలుసుకున్న సత్యం ఆనాపానసతి. అదే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస చేస్తే ఈ భూమి మీద ఏ సమస్యలు ఉండవు. అన్ని సమస్యలకు పరిష్కారం, సర్వ సమస్యలకు పరిష్కారిణి ధ్యానం. ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, సర్వరోగ నివారిణి. ధ్యానం అక్షయపాత్ర, ధ్యానం కల్పతరువు, ధ్యానం కామధేనువు. ధ్యానం చేస్తే నీకు అన్నీ వచ్చేస్తాయి, ఇంకా రానిదంటూ ఈ భూమి మీద ఏది లేదు. కుటుంబాలు బాగుపడతాయి, అందరూ బాగుపడతారు. చిన్నప్పటి నుంచి ఉండవలసింది ధ్యానమే. ధ్యానం చేస్తే స్వీయ క్రమశిక్షణ అనేది అలవాడుతుంది. వాళ్ళ జీవితంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి చేయవలసింది ధ్యానం. మిగతా జీవుల పట్ల ఎలా మనం ప్రవర్తించాలి అనేది మనకు అర్థమవుతుంది. ఈ భూమి మీద ఈ రోజున పెట్రోల్ మొత్తం లాగిపడేసాం. ఇప్పుడు పెట్రోల్ కార్లు రావట్లేదు. భవిష్యత్తు రోజుల్లో పెట్రోల్ కార్లు ఉండవు, డీజిల్ కార్లు ఉండవు. పెట్రోల్ అంతా అయిపోయింది, మొత్తం తాగేశాం, సర్వనాశనం ఆవిరైపోయింది. మొత్తం వృక్షాలన్నీ ఈ రోజున మనం ఇలాంటి ఈ కట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. కోతులు, ఎందుకంటే అడవుల్ని మొత్తం నరికేసాం. అడవుల్లో ఉండే కోతులు ఏం చేస్తాయి? ఊర్ల మీద పడిపోతాయి. వాటి స్థానంలో ఉన్నాయి, కానీ మనం ఏం చేసాం? నరికి పడేశాం. కాబట్టి ఇలా మానవుడి వల్లనే ఈ భూమి మీద మొత్తం సర్వనాశనం జరుగుతుంది. ఈ సర్వనాశనానికి పరిష్కారం ఏంటి అని ఆలోచించి పత్రిజీ పిరమిడ్ల నిర్మాణం చేపట్టారు. ఈ భూమి మీద ఈ నాశనానికి, మళ్ళీ ఈ నాశనం అయిపోయిన ఈ భూమి, క్షీణించిపోయినటువంటి శక్తిహీనమైనటువంటి ఈ భూమికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పిరమిడ్ నిర్మాణం ద్వారా వస్తుంది. పిరమిడ్ ఇంకొక రకంగా కింద అనేకం శవాలను పెట్టుకునేది కాదు. పిరమిడ్ అంటే ఈ భూమికి శక్తినిచ్చేది. శ్రీచక్రం మన హైందవ ధర్మంలో మరి శంకరాచార్యులు వారు 18 అష్టాదశ పీఠాలలో ఎప్పుడైతే శ్రీచక్రాలు స్థాపించాడో అప్పుడే ఇక్కడ హింస అనేది, అక్కడ ఆ దేవాలయాల్లో హింస అనేది ఆగిపోయింది. ఎక్కడైతే పిరమిడ్ నిర్మాణాలు జరుగుతాయో అక్కడ కూడా హింస అనేది తగ్గిపోతుంది. ఎన్నో సందర్భాల్లో రోడ్ల మీద కావచ్చు, రకరకాల ప్రాంతాల్లో పిరమిడ్ నిర్మాణాలు చేసి అక్కడ ఎంతో హింస తగ్గిపోవడం అనేది మనకు ప్రూవ్ అయింది. కాబట్టి ఈ పిరమిడ్ నిర్మాణాలు చేసినటువంటి ఈ పిరమిడ్ మరి వార్షికోత్సవానికి వచ్చేసిన మీ అందరికీ, ఈ పిరమిడ్ నిర్మాణాన్ని చేపట్టినటువంటి రాధాకృష్ణ గారికి, మరి మేడం
రమా గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి ఈ రోజున పౌర్ణమి, ఈ పౌర్ణమి అంటేనే అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి దినం. పరమ గురువులందరూ ఈరోజు సమావేశమై ఉంటారు. వారందరూ ఏ గురువైనా అందరి గురువులు ఒకటే, ఆ గురువులందరి ఎజెండా ఒకటే. వారందరి యొక్క కృప మనందరి మీద ఉండుగాక, ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే వారందరూ ఇష్టపడిన మరి వాళ్ళందరూ చేసే కార్యక్రమానికి మనం ప్రతిరూపంగా ఈ రోజున మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ రోజున ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ జన్మజన్మల కర్మలు దగ్ధం చేసుకొని వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని తెలుసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉండే రోజే ఈ యొక్క పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజు అందుకనే పత్రిజీ గత 35 సంవత్సరాల్లో పౌర్ణమి ధ్యానం అనేది కంపల్సరీ, ఎప్పుడు కూడా మిస్ చేయలేదు ఆయన జీవితకాలంలో. కాబట్టి పౌర్ణమి రోజున మనం తప్పకుండా ధ్యానం చేసి శక్తిని పెంచుకొని ఆ పరమ గురువుల యొక్క కృపను, మరి ఈ యొక్క అన్ని గ్రహాలు కూడా ఈ రోజున అనుసంధానం అంటే ఒకే కక్షలోకి వచ్చేటువంటి, ఒక ఆకారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంటుందన్నమాట. కాబట్టి అంటే ఒక సమావేశం, మనం ఈరోజు ఎలాగైతే ఒక చోట కూర్చున్నామో ఈ గ్రహాలు కూడా ఒకే చోట ఉంటాయి ఈ రోజున. కాబట్టి వాళ్ళందరూ ఒకే చోట ఉండడం అంటే వాటి యొక్క గ్రహ దోషాలు అంటారు కదా, ఈ రోజున మనం ధ్యానం చేయడం ద్వారా ఆ దోషాలన్నిటినీ కూడా మనం పోగొట్టుకొని మన జీవిత కాలంలో మన జీవితాన్ని మనం అద్భుతంగా మనం జీవించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ పౌర్ణమి. తప్పకుండా పౌర్ణమి రోజున సామూహికంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఒక ముఖ్య ప్రకటన అండి. మరి ఈ నెల 29వ తారీఖున పాలవంచ దగ్గర పెద్దమ్మ గుడి ఉంది. ఆ గుడి దగ్గర మరి శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరి మనుగురు వాస్తవ్యులు ఉమామహేశ్వర గారు, తులసి గారు. రండి ఉమామహేశ్వర గారు, రండి, చెప్పాలి మీరు. మరి సార్ చెప్తారు. మరి పెద్దమ్మ గుడి దగ్గర మీరంతా రావాలని చెప్పేసి సార్ కోరుకుంటున్నారు. ఆయన ఇప్పుడు పెద్దమ్మ గుడి దగ్గర మామూలుగా మొక్కుంటారు కదా, అంతా ఏమని మొక్కుంటారు, అవి మొక్కుంటారు వాళ్ళు, అవి చెప్పుకోవద్దు మనం. ఇప్పుడు సార్ ఇది మొక్కున్నారు. ఏం మొక్కున్నారు? శాఖ ర్యాలీ చేస్తానని మొక్కున్నారు సార్కి, పెద్దమ్మకి. మరి అంతా రావాలి మీరు అంతా. సార్ చెప్తారేనండి. ఇక్కడికి వచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మేము నిజంగానే మొక్కున్నాం వాస్తవంగా సార్ చెప్పినట్టు. ఎప్పుడు 2005లో నేను మెడిటేషన్లో రాకమునుపు పెద్దమ్మ గుడి దగ్గర ఏటపోతులు కోస్తా, నేను ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే గోదర్కర్ నుంచి మణుగూరు వస్తే అని చెప్పి మొక్కున్నా వాస్తవంగా. నా పార్ట్నర్ ఇంకొక అతను నేను ఇద్దరం మొక్కున్నాం. ఆయన రుణం తీర్చేసుకోండు, ఏటపోతులు కోసిండు, ఆయన తీసేసుకోండు. నేను ఈ లోపల మణుగూరు వచ్చేసిన తర్వాత ధ్యానంలోకి వచ్చా. మణుగూరు రాంగులోనే ధ్యానంలోకి వచ్చా. మా మిస్సెస్ ధ్యానం చేయాల్సిందే, శాకాహారి కావాలని మా పిల్లలు చెప్తే శాకాహారిగా మారిపోయినా ధ్యానంలోకి వచ్చాం. రమా వాళ్ళు వచ్చారు. రమా వాళ్ళు వీళ్ళందరూ వచ్చిన తర్వాత రమా వాళ్ళు చెప్పారు ధ్యానం చేస్తే మంచిది అని చెప్పిన తర్వాత రమా వాళ్ళు రాధాకృష్ణ ద్వారా మా ఇంట్లో ఫస్ట్ మణుగూరులో 41 days పెట్టాం. చాలామంది లేడీస్ వచ్చేవాళ్ళు. ఇంటికి నేను వచ్చిన తర్వాత డ్యూటీ నుంచి ఇంట్లో పోవడానికి సందు ఉండేది కాదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నేను బాత్రూమ్ పోవాలా, స్నానం చేయాలా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత. అలాంటి పరిస్థితుల్లో సరే ధ్యానం నేను కూడా చేస్తా అని మొదలైంది. ఈ మొక్కు ఎటో ఎగిరిపోయింది. ఈ మొక్కు మర్చిపోయినాం అసలు యాక్చువల్గా. ఈ తర్వాత ఆయన చేస్తుంటే నాకు గుర్తొచ్చారు, నేను మొక్కున్నా కదా మరి అంటే ఏం చేద్దామంటే ఒకరోజు సాయంత్రం పూట సాయిబాబా గుళ్ళో ఒకళ్ళు వేరే వాళ్ళు స్పాన్సర్ చేస్తానని భోజనాలు ఇచ్చేస్తామని చెప్పి శాకాహార ర్యాలీ మణుగూరులో పెట్టాం. ఆ రోజు 200 మందితో శాకాహార ర్యాలీ జరిగింది. ఆ రోజు సాయంత్రం పూట ఎవరు పెట్టలా, సాయంత్రం పూట శాకాహారం అది సాయిబాబా గుళ్ళో మధ్యాహ్నం పెడతారు కానీ సాయంత్రం పెట్టరు. ఆ రోజు సాయంత్రం పూట భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు స్పాన్సర్ చేసాం మేమే. ఆ విధంగా కలిసి వచ్చిందిలే ఇది అని అయినా కానీ మనసులో ఇంకా లోపల పీకుతూనే ఉంది. అరే మొక్కున్నాం కదా, మొక్కు తీర్చాలని. ఆ మొక్కు ఏ విధంగా తీర్చుతామని అనుకుంటుంటే ఈ నెల నెక్స్ట్ మంత్ నాది రిటైర్మెంట్. మణుగూరు నుంచి రాధాకృష్ణలు వచ్చేసారు. వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు, పిరమిడ్ కట్టించుకున్నారు, మంచిగానే ఉన్నారు. మేము కూడా మరి రిటైర్మెంట్ నెక్స్ట్ మంత్ రిటైర్మెంట్ సందర్భంగా ముందే మనం ఈ మొక్కు తీర్చుకొని పోదాం మణుగూరు నుంచి అని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇది మొక్కు కూడా కాదు, మొక్కు ఉందేమో అండి, నాకు తెలియదు అది. కానీ కూకట్పల్లి లక్ష్మి మేడం
లాస్ట్ ఇయర్ ధ్యాన మహాచక్రంలో అనౌన్స్ చేశారు, అమ్మవారి దగ్గర మనం ధ్యానం చేయాలి, అమ్మవారి గుళ్ళ దగ్గర శాకాహార ర్యాలీలు చేయాలి అని చెప్పారు. నాకు వెంటనే వచ్చిందండి ఆలోచన. ఆ ఆలోచన మళ్ళీ ఆయనకి ఆ మొక్కు ద్వారా దీన్ని వెంటనే సారికి ఫోన్ చేశాను, మీకు గుర్తుందో లేదో, హనుమంతరావు గారికి, అమ్మ చేద్దాము, ర్యాలీ చేద్దాము, మీరే భోజనాలు పెడతారు కానీ అన్నారు. ఇప్పుడు శాకాహార ర్యాలీ జరుగుతుంది, భోజనాలు, టిఫిను అన్నీ కూడా అక్కడ జరుగుతాయి. ఎందుకంటే విశ్వం కోసం చేసేది ఇది. మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి. 29వ తారీఖు అండి, గురువారం ఉదయం 10 గంటలకు శాకాహార ర్యాలీ స్టార్ట్ అవుతుంది. అక్కడ అందరికీ ఆత్మీయ ఆహ్వానం. హనుమంతరావు గారు 29వ తారీఖు ఉత్తగా పెట్టాల, ఎందుకంటే అది 4 ఇయర్స్కి ఒకసారి వచ్చింది. ఇది మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత ఎవరన్నా పెడతానికి సిద్ధంగా అండి. ఒక అనౌన్స్మెంట్ అండి. రేపు విజయవాడ మానస సరోవరంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 25 సంవత్సరాల వార్షికోత్సవం, 25 సంవత్సరాలు అంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్, ఆవిర్భావ దినోత్సవం. మరి పిరమిడ్ పార్టీ గురించి ఒక నిమిషం చెప్తాను. పిరమిడ్ పార్టీ ఉంది, ఇది అందరి పార్టీ. చెప్పండి, పిరమిడ్ పార్టీ, పిరమిడ్ పార్టీ, పిరమిడ్ పార్టీ ఏంటి? పిరమిడ్ పార్టీ ఏంటి, అందరి పార్టీ ఏంటి అనుకుంటున్నారా? అంటే ఇది శాకాహారుల పార్టీ, ఇది శాకాహారుల పార్టీ. చెప్పండి, ఆత్మజ్ఞానుల పార్టీ. సో ఎక్కడైతే శాకాహారులు ఉంటారో అది ఏ పార్టీలోనైనా ఉండొచ్చు కదా. కాబట్టి ఎవరైనా సరే, అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ భూమిని మొత్తం సర్వనాశనం చేశాం. మరి ఈ సర్వనాశనం చేసిన దాన్ని తిరిగి పునర్నిర్మించుకోవాలా వద్దా? ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సభల్లో కూడా శాసనాలు చేయాలి. ఎందుకంటే ఈ హింస జరగకూడదు. ఇలాంటి హింస కానీ, ఖనిజాలు కానీ, ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, ఇవేంటి సామ్రాజ్యాలు, ఇవి సంపదలు. ఈ సంపదలను కొల్లగొట్టకుండా ఉండాలంటే, దాన్ని కాపాడాలంటే, దానికి చట్టం చేయాలంటే ఆ చట్టసభల్లో దీన్ని ప్రేమించే వాళ్ళు ఉండాలి. కాబట్టి ఏ పార్టీల్లో ఉన్నప్పటికీ శాకాహారులైతే, ఆత్మజ్ఞానులైతే వాళ్ళకే మన ఓటు. మరి మనం శాకాహారులం కదా, అవునా కదా? శాకాహారులము, మనం ధ్యానులము. కాబట్టి ఈ ధ్యానుల్ని, శాకాహారుల్ని మనకంటే కింద ఉన్న వాళ్ళు పరిపాలించాలా, పైన ఉన్న వాళ్ళు పరిపాలించాలా? చెప్పండి. మనకంటే ఉన్నతమైన వాళ్ళు మనల్ని పరిపాలించాలా, తక్కువ ఉన్న వాళ్ళు పరిపాలించాలా? కాబట్టి ఉన్నతమైన వాళ్ళని ఎన్నుకోవాలి. మన దగ్గరికి ఎవరైనా సరే వచ్చారనుకోండి, రేపు ఎమ్మెల్యేనో ఎంపీనో వస్తారు కదా ఓట్లు అడగడానికి. వచ్చినప్పుడు ఏం చెప్పాలి? మీరు శాకాహారులా, మీరు ఏ పార్టీలోనైనా ఉండండి, మీరు పార్టీలు మారక్కర్లా, మీరు ఏ పార్టీలో ఉంటే అదే పార్టీలో ఉండండి, కానీ మీరు శాకాహారులుగా మారితే మేము ఓటేస్తాం. మీరు ధ్యానం చేస్తే మాకు డబ్బులు అక్కర్లేదు. డబ్బులు అడుగుతారా? డబ్బులు అడిగితే పాపం చేసినట్టే, అర్థమైందా? డబ్బులు తీసుకొని వాళ్ళకు ఓటేశారనుకోండి, వాళ్ళు చేసే హింసా మార్గాలకి, వాళ్ళు చేసే మరి హింసలన్నిటికీ కూడా మీరు ఓటేసినట్టే, దానిలో కర్మలో భాగస్వాములే. కాబట్టి దయచేసి అందరూ కూడా దీని యొక్క ఆంతర్యాన్ని అర్థం చేసుకోండి. రేపు 25 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం మరి అద్భుతంగా జరుగుతుంది. తప్పకుండా అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, రంగరంగ వైభవంగా, మరి చక్కని జ్ఞానంతో మనం ఈరోజు జరుపుకున్నాం. మరి ఈరోజు మనకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి చలమల హైమావతి గారు, వారిని వారిని మనం సాదరంగా వారిని సన్మానించుకుందాం. వారిని ఆశీని కావాల్సిందిగా కోరుతున్నాం. మామూలు మహిళ కాదు, సాధారణ మహిళ కాదు, వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తించి మాస్టర్స్ అందరూ, లేడీ మాస్టర్స్ అందరూ, మహిళా మనులు మరి దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. రెడ్డకుంట మాస్టర్స్ అందరూ కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా వారిని అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం.
మాస్టర్స్ అందరూ మన సంస్కృతి సాంప్రదాయబద్ధంగా అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ మరి వారిని ఎంతో ఘనంగా మీ అందరి సమక్షంలో చక్కగా వారిని శాల్వాతోటి మరి ఎంతో మనం సత్కరించుకోవడం జరుగుతుంది. ఒకసారి కరతాళ ధ్వనులతోటి మరి వారికి అభినందనలు తెలియజేద్దాం. మనకి ఆత్మీయ ఆహ్వానం పలుకుతుంది. రెండోసారి మాట్లాడుతున్నాం. విశ్వ పరిషత్ అనే రామయ్య దీవెనలు మనకెప్పుడు ఉండాలి, సాధించాలి అని అనుకున్న ఇందాక నుంచి పెద్దవారు అందరూ చెబుతున్నారు. గొప్పగా సాధించవచ్చు. 500 సంవత్సరాల కింద రామయ్య గుడినే సాధించాం మనం, అవునా కదా? ఒక హిందూగా పుట్టి హిందూగా మనం సాధించుకున్నాం. దాంట్లోనే ధ్యానం అనేది, ఇది కూడా ఖచ్చితంగా మనం సాధించుకోవచ్చు. దాని మనం రేపొద్దున 10 గంటలకి ఖమ్మం మహిళా శక్తి విభాగంలో జిల్లా ఇన్ఛార్జిగా ఇచ్చారు. త్రిశూల దీక్ష 1000 మంది దాకా లేడీస్ అందరం పోగవుతున్నాము. దాంట్లో ముఖ్య అతిథిగా మన మేడం గారు వారి హస్బెండ్ కూడా రావాలి. ఇక్కడున్న ధ్యాన మిత్రులు, మా మిత్రులు అందరూ కూడా ఖమ్మం జిల్లా మీరు చెప్పారు ఇందాక, మీరు అందరూ కూడా రావాలి. అందులో మన ధ్యానం గురించి ఒక అర్ధగంట చెప్పాలనేది మా కోరిక. అంటే ఒక్కరికే కాకోకుండా అందరూ 1000 మంది దొరికినప్పుడు మీరు పట్టుకోండి. దాంట్లో చక్కగా ఖమ్మం జిల్లాలో అంటే అన్ని గ్రామాల నుంచి వస్తున్నారు, ఒక జిల్లా కాకోకుండా ఖమ్మం జిల్లాలో అన్ని గ్రామాలు వస్తున్నారు. 1000 మందిని ఆడవాళ్ళని పట్టుకుంటాము. అందులో అమ్మవారి దీక్ష తీసుకుంటున్నాము. అందులో ఒక ధ్యానం అనేది మంది కూడా ఒక కార్యక్రమం కాబట్టి మీ వంతు సహాయంగా మీరు చేస్తే బాగుంటుందని. ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా నేను చెప్పాల్సింది, అంటే గ్రామాల్లో తిరిగాను కాబట్టి నేను చెప్తున్నాను. మేము అయోధ్య నుంచి అక్షంతలు వచ్చినప్పుడు ఇట్లా ఎంతమంది కూడా కాదు, ఒక 50-60 మంది ఉన్నాము. ఈ 50-60 మంది అయోధ్య అక్షంతలు ఒక ఆంధ్ర తెలంగాణ ఎలా పంచి పెడతాం మనం అనుకున్నాం. కానీ మన మనసులో చేయాలి అని ఒక సంకల్పం ఉంటే చక్కగా చేయొచ్చు. ఆయన ఆశీస్సులు ఉండాలి. ఆ ఆశీస్సులతో కనీసం మన తెలంగాణ ఏంటి, ఆంధ్ర ఏంటి, అసలు మన భారతదేశం మొత్తం పంచిపెట్టాం. ఇంటింటికి వెళ్ళిపోయినాయి అక్షంతలు, అవునా కదా? దాని మీద పోకూడదు, ఖచ్చితంగా పోవచ్చు. మనం మనసులో ఇష్టంగా మనం తలుసుకోవాలి, మన గురువుగారిని తలుసుకోవాలి. గ్రామానికి 2 తీసుకున్నాం మేము. అలాగే మీరు గ్రామానికి ఎంతమంది పట్టుకుంటారు? రేపు 1000 మంది వస్తున్నారు, గట్టిగా పట్టుకోండి. ఎవరు వస్తున్నారో నాకు చెప్పండి. ప్రత్యేకమైన ధన్యవాదాలు. అన్నారు ఇందాక ఇవ్వండి అని 1000 మందిని ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం హైమావతి మేడంకి. డాక్టర్ ఫరా మేడంని కాకినాడ రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మరొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాకినాడ నుంచి విచ్చేసినటువంటి షేక్ ఫరా మేడం గారికి మరి సాదరంగా వారికి సన్మానించవలసిందిగా మన పిరమిడ్ మాస్టర్స్ మహిళా మనులందరినీ కూడా మరి కోరుకుంటున్నాను. ఒకసారి గట్టిగా కరతాళందనలతోటి మరి మేడం గారికి అభినందనలు తెలియజేద్దాం. మరి వారి జ్ఞానాన్ని ఎంతో మనకి ఈరోజు వివరించడం జరిగింది. షేక్ ఫరా మేడం గారికి మరి జ్ఞాపికని రెడ్లకుంట మాస్టర్సే అందించడం జరుగుతుంది. జిల్లా నుంచి ఇచ్చేసినటువంటి మన వెంకటేశ్వర గారు జ్ఞాపకం అందుకోవాల్సిందిగా మనం కోరుతున్నాము.
హనుమంతరావు సారికి మరి అదేవిధంగా జ్ఞాపకం అందజేయవలసిందిగా కోరుతున్నాము. మన ఆనంద ప్రసాద్ గారికి కూడా మరి ఈ పిరమిడ్ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ పరమాత్మ శ్రీచక్ర పిరమిడ్ సందర్భంగా వార్షికోత్సవంలో భాగంగా అందరికీ మరి వారి జ్ఞాపకాన్ని అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉమాశ్వర గారు వారి దంపతులకు కూడా మరి జ్ఞాపకాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాము. తులసయ్యండు ఉమాశ్వర గారు దంపతులు. తర్వాత మరి ఇళ్ళ నుంచి ఇచ్చినటువంటి రమేష్ గారు మరి లక్ష్మి గారు. అదేవిధంగా రత్నాకర్ గారు, సుభాష్ని గారు వారికి కూడా మరి జ్ఞాపికని అందజేయవలసిందిగా కోరుతున్నాము. సీతయ్య గారు, రమేష్ గారు ఇళ్ళ గురించి మరి మన పిఎంసీకి ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ ఎంతో అద్భుతంగా ఒకసారి గట్టిగా కరకాల ద్వారాతోటి వారి సేవలు ప్రశంసనీయం, అభినందనీయం. థ్యాంక్ యూ రమేష్ గారు. అదేవిధంగా టేకులపల్లి మన రాధా గారు, టేకులపల్లి నుంచి విచ్చేసినటువంటి పిరమిడ్ మాస్టర్ రాధా గారు జ్ఞాపకం అందించే చేయవలసిందిగా మన రమా మేడల్ని మరి కోరుతున్నాం. కనగల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా సత్యవతి మేడం మనుగరు వారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము. వారు ఈ వార్షికోత్సవాన్ని విచ్చేసిన సందర్భంగా వారికి మన రమా మేడం గారు జ్ఞాపకాన్ని అందజేయవలసిందిగా వారిని కోరుతున్నాము. ఈ దంపతులకి చక్కటి పిరమిడ్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి రాధాకృష్ణ అండ్ రమా గారికి ఘనంగా మన పిరమిడ్ మాస్టర్లచే మరి అపురూప అద్భుతమైనటువంటి సన్మాన సత్కార మహోత్సవ కార్యక్రమంలో మరి శ్రీచక్ర పిరమిడ్ ని నిర్మించి సమాజానికి ఈ యూనివర్సిటీ అందించినటువంటి ఈ ఆది దంపతులకి పిరమిడ్ మాస్టర్లచే మన అందరి సమక్షంలో అద్భుతంగా రంగరంగ వైభవంగా మరి సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం.